ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా సాక్ష్యము మీతో పంచుకునే ముందు కొన్ని నిమిషములు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిత్య నివాసమైన దేవా, నిన్న నేడు ఏకరీతికొంటున్న మా ప్రభా, ఈ పరిశుద్ధ పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి, కాలం నుంచి మరి ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినందుక ఎంతో వందనాలు అయా. నిన్ను ఆరాధించుటకు నీ యొక్క బలాలు మరి తండ్రి ఇష్టాన్ని చేయవేటకు కావాల్సిన కృపను దయచేసినందుక ఎంతో వందనాలు అయా. ఈ సాయంకాల దినములో మరి తండ్రి ఇష్టమైన మరి నన్ను జ్ఞాపకం చేసుకునండి అయా. మరి నా సాక్ష్యమును తండ్రి ఇష్టాన్ని బిడ్డలతో పంచుకుంటుండగా మీరు కావాల్సిన కృపను దయచేయమని అడుగుతున్నాను. దయగల తండ్రి, మీ యొక్క శిలువ సాటను నన్ను మరుగుపరుచుకునండి అయా. జ్ఞాపకం లేని వాడును అయా, బుద్ధి లేని వాడిని తండ్రి ఇష్టమైన మీరే జ్ఞాపకశక్తిని దయచేసి మీరే వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మా సొంత ఊరు వచ్చేసి కడప మాసాయిపేట నిర్మలా కార్మెంట్ ఎదురుగా మరి మా సొంత ఇల్లు అక్కడ ఉండేది. మరి మా నాన్న పేరు వచ్చి బాబురావు, మా అమ్మ పేరు వచ్చి మార్తమ్మ. మరి మా నాన్న ఆర్టీసీ వర్క్షాప్లో మెకానిక్గా ఉండేవాడు. మా నాన్న మంచి కట్టసాము కుస్తీ పైల్మాన్. మా పెదనాయన మా నాయన కట్టసాము కుస్తీ పైల్మాన్ అంటే మంచి పేరు సంపాదించుకునే వ్యక్తి. మా నాన్నకు మేము 5 మంది కుమారులము. 5 మంది కుమారులం అయితే పెద్ద కుమారుడు మరి 3 నెలల డెలివరీ అయిన 3 నెలలకు చనిపోతూ వచ్చినాడు. మరి రెండో కుమారుడు వచ్చేసి విజయ్ కుమారు, మరి మూడో కుమారుడు వచ్చి రవికుమార్, నేను 4వ కుమారుడు ప్రవీణ్ కుమార్. మరి ఆయన ప్రభు మహిమలోకి పిలుచుకున్నాడు దేవుడు. మరి 5వ కుమారుడు వచ్చేసి పద్మాకర్ రావు. మేము ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మరి విజయ్ కుమారు, నేను, పద్మాకర్ రావు ముగ్గురం ఉంటున్నాము. మరి మా తల్లి మమ్మల్ని చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే జన్మిస్తూ వచ్చినాను నేను. మరి చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని బేర్షాబాకు మమ్మల్ని నడిపించేది. మాసాయిపేట నుంచి మరి నెహ్రూ పార్క్ రూట్లో నుంచి నడుచుకుంటూ పోయేది మా అమ్మ, నేను, మా తమ్ముళ్ళు అందరము నడుచుకుంటూ పోయేవాళ్ళం బేర్షాబు. ఫస్ట్ బేర్షాబులో మా అమ్మే ప్రేయర్ స్టార్ట్ అయితేనే ప్రార్థన జరుగుతున్నాగానే ఫస్ట్ మేమే అటెండ్ అయ్యింటాం, ఎవరు వచ్చిండారు అప్పటికి. మరి అక్కడ జాషి అంకులు, జార్జి అంకులు, మరి సంఘ పెద్దలు చాలామంది ఉండేవారు అక్కడ సేవకులు. మరి మార్తమ్మ భలే కరెక్ట్గా వచ్చేది ఆ పిల్లలను పిలుచుకొని ఒక సాక్ష్యం ఇచ్చేవాళ్ళు అనమాట అక్కడ. అయితే మరి నేను చిన్నతనంలో నుంచి కూడా మేము ఇక్కడ మరి 3వ తరగతి వరకు ఇక్కడే మాసాయిపేటలోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ వచ్చినాం. మా జ్ఞాపకం అయితే లేదు, మా తల్లిదండ్రులు చెప్తా వచ్చినారు. మరి 4వ తరగతి మరి 5వ తరగతి ఎర్రగుంట్లోకి వెళ్ళినాం. ఎర్రగుంట్లలో అక్కడ మరి మా నాన్నకు మేము 4 సంతానం కదా, ఫస్ట్ వాడు లేడు, 5 మందిలో 4 ఉన్నాం కదా, అమ్మకు ఇబ్బందిగా ఉండని చెప్పేసి అక్కడ మా అమ్మ వాళ్ళ బంధువులు ఉండేవాళ్ళు, మా అమ్మ రక్త సంబంధికులు. అక్కడ తోడుగా పిల్లలకు ఉంటారు, చూసుకుంటారులే అని చెప్పేసి మా అమ్మ ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక్కడ 4 పిల్లలతో అని చెప్పేసి మా నాన్న అక్కడికి మమ్మల్ని హాస్టల్లో చేర్పిస్తూ వచ్చినాడు. అక్కడ మరి హాస్టల్లో చేర్పిస్తూ వచ్చినప్పుడు మరి అక్కడ ఒకటి ఎస్సీ హాస్టల్ ఉండింది, బాయ్స్ది. మరి మేము చిన్నపిల్లలం కదా, మరి ఇక్కడి నుంచి మెడ్రాస్ హోటల్ అంత దూరం ఉంటుంది హాస్టల్. ఇక్కడ ఇండ్లు అయితే అక్కడ మెడ్రాస్ అంత దూరం ఉంటుంది అన్నమాట ఇండ్లు. అక్కడ ఏం జరుగుతుందంటే ఈ నుంచి మేము పోయాలకల్లా లేట్ అయ్యేది. అక్కడ ఎవరో కాదు, హాస్టల్లో ఒక ఆయన లీడర్ ఉండేవాడు. మరి ఆయన ఎవరో కాదు, ఎలవలి మా అన్నే పెద్దమ్మ కొడుకే. అయితే అన్నకు తెలుసు, మోసన్నలు వీళ్ళందరూ తెలుసు, మన బంధువులే. ఆయన మనవాడనిలే తనవాడనిలే, కరెక్ట్గా టయానికి రాకపోతే ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చేవాడు అనమాట. అక్కడ హాస్టల్కి పోయే టయానికి మేము లేటుగా పోయేవాళ్ళం. మనం ఈడ మందిరానికి అయితే ఎటు వచ్చినా ఎవరు మనల్ని గద్దించేవాళ్ళు లేరు. ఆడైతే టయానికి పోకపోతే భోజనం పెట్టారు, పనిష్మెంట్ ఉంటుంది, ప్రేయర్ ఉంటుంది అనమాట. ఉదయం ప్రేయర్ ఉంటుంది, సాయంత్రం ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్లో టయానికి మనం పోకపోతే భోజనము లేటుగా పెట్టేవాళ్ళు, పనిష్మెంట్, దెబ్బలు పడాలి ఏ ఒకటి. అట్లా ఉండేదన్నమాట. కొద్ది రోజుల తర్వాత మేము నిద్ర లేచి లేటుగా పోతూ వచ్చినప్పుడు ఆయన మాతో పాటు ఇంకా చాలామంది పిల్లలు లేటుగా వచ్చేవాళ్ళు ప్రేయర్కు.
ఎవరైతే ప్రేయర్లో అందరు నిలబడుకుంటారో లేటుగా వచ్చిన వాళ్ళందరూ పక్కన నిలబడుకోవాలి. మరి పక్కన నిలబడుకో ప్రేయర్ అయిపోయినాక ఈ చీకి చెట్టు తాట ఉంటుంది. ఆ తాట బాగా ఈ లావు పెట్టుకొని ఇంత పొడుగు పెట్టుకో ఉంటాడు. మంచికి పెరకాల, ఈ చేతికి రెండేట్టు ఈ చేతికి రెండేట్టు పెరకాల. అంతవరకు ఆయన ఒప్పుకుండేవాడు కాదు. మా పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులే అది ఇదే ములాజేంలే ఆయనకో అవన్నీ ఏంలే. ఇప్పుడు ఆడ మరి ఆయన ఆడుండాడో మరి నాకైతే తెలీదు. అట్లా ఉంటా వచ్చింది. ఆయన మా ఆయన నన్ను ముందు పెట్టేవాడు, నన్ను ముందు పెడతాడు, మా ఆయన వెనకాల ఉంటాడు. సరే అని చెప్పేసి ఒకరోజు కొట్టినాడు. ఈ చేతికి వేసి రెండేట్లు పెరికినాడు, ఈ చేతికి రెండేట్లు పెరికినాడు. భలే చిన్నపిల్లలం కదా, భలే సురుకొచ్చింది. ఓర్చుకున్నాము, ఏడ్చుకుంటా పోయి మళ్ళీ భోజనం తినేసి ఇంటికి వెళ్ళిపోయినాం. స్కూల్కి వెళ్ళిపోవాలా, మళ్ళీ సాయంత్రం రావాలా. సాయంత్రం పూట ఏం లే ఒకరు అటు ఇటు వచ్చినా కూడా పంపించేవాళ్ళు. ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా అయిపోయింది. 2-3 రోజులు భయము ఉన్నింది కాబట్టి పోతా వచ్చినాము. మళ్ళీ యథావిధి అయిపోయింది. యథావిధి అయిపోయి మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ క్యూ కట్టిండు. ఎవరైతే మీరు ప్రేయర్కి రాలేదో అందరూ పక్కన నిలబడుకోండి, మీరందరూ పోయి భోంచేయండి అని చెప్పి పంపించేవాడు. ఆయన సరే అని చెప్పేసి మా ఆయన వెనకలనే నన్ను ముందు పెడతాడు, మా ఆయన వెనకాల ఉంటాడు. దెబ్బలు కానీ ఏదన్నా కానీలే ముందు అట్లుండేవాడు. అట్లా ఉంటే సరే అని చెప్పేసి వచ్చి అటాన పెరిగినాడు. ఈ చేతికి రెండేట్లు పెరుగుతాయినాడు, ఈ చేతికి రెండేట్లు పెరుగుతానే అలివిగాలే ఏడుపు కోపం అలివిగాలే. అప్పుడు 5వ తరగతి ఆ విధంగా 4వ తరగతి చదువుతున్నాము. తీసుకొని పెరిగినాడు, రెండేట్లు పెరుగుతానే హాస్టల్ నుంచి పరిగెత్తి రాళ్ళు తీసుకొని ఎంపలాడుతున్నా. ఇంకా ఈ బూతు మాటలు మాట్లాడకూడదు, పచ్చి బూతులు మాట్లాడేవాడిని, పచ్చి బూతులు. అవి నా బూతులు ఎందుకు అట్లా మాట్లాడుతూ వచ్చినానో నేను. భయంకరంగా నువ్వు రారా నీ కథ ఏందో తెలుసుకుంటా, నీ చెడ్డ మాటలు అన్నా లేదు గిన్నా లేదు. ఇంకా వాడు ఈడు రాళ్ళు రప్పలు అయిపోయినాయి. ఆయన ఆ విధంగా ఉంటా వచ్చింది. అప్పుడు ఇంకా ఆయన హాస్టల్ ఆటను పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా కొట్టొద్దు ఆ పిల్లలను ఏమన్నద్దు రా రవి అని నన్ను దగ్గర తీసుకొని బాగా ప్రేమించేవాడు అనమాట హాస్టల్ వార్డెన్. ఆయన తీసుకొని రవి ఏం ఇబ్బంది లేదు, ఈ పిల్లల్ని ఏమనొద్దు, వీళ్ళు ఒకరోజు లేట్గా వచ్చినా కూడా వీళ్ళకి భోజనం అరేంజ్ చేయాలా, వీళ్ళకి భోజనం కావాలంటే కొద్దిగా పక్కకు తీసి పెట్టాలా. అట్లా ఉంటా వచ్చినాము. అక్కడ మరి అప్పుడు చర్చి అక్కడ కూడా మా అమ్మ వాళ్ళ బంధువులు అక్కడ ఉంటా వస్తూ చర్చి కూడా అక్కడ కూడా స్థాపించడం జరుగుతూ వచ్చింది. అప్పుడు వచ్చేసి ఫస్ట్ సేవకుడు ఆయన మన ఇప్పుడు బేర్షావులో ఉండే ఆయన ఆనందరావు అన్న మ్యారేజ్ కాలే, అప్పుడు ఆడికి వచ్చినాడు. మేమంతా పిల్లలము అందరం ఆడే మందిరంలోనే చేపలు చుట్టుకొని పనుకుండేవాళ్ళం. చలికాలం వచ్చినా వానల కాలం వచ్చినా ఎండల కాలం వచ్చినా ఆడనే అందరం. ఆయన కూడా మాతో పాటే పనుకుంటాడు, మాతో పాటే పనుకొని మాతోనే స్నేహితులు మాదిరిగా ఉంటాడు ఆయన ఆనందరావు అన్న. అట్లా ఉంటా వచ్చినాము. వర్షాకాలం వచ్చినా మందిరం పని చేసుకుంటా చేయడం చెందడము కలిసిమెలిసి అట్లా జీవిస్తూ వచ్చినాము. జీవిస్తూ వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మాకేమైందంటే హాస్టల్లో తీట తగులుకునింది. అలవాటు లేదు కదా, ఆ వాటరు ఆ తిండి ఆ పరిస్థితి. ఇప్పుడంటే మంచి హాస్టల్లో వచ్చినాయి, అప్పుడు ఆడిది నీళ్లు సక్రమంగా సరిగా ఫుడ్డులే, అన్నంలో పురుగులు ఉండేది. అయితే మా నాయన మమ్మల్ని హాస్టల్లో ఆడ చేర్పించి ఆడ పెట్టాలని కాదు, సర్వం ఆడికి మోసేవాడు. ఆదివారం వచ్చిందంటే ప్రార్థన చూసుకొని వచ్చేస్తాడు ఆడికి ఎరగుంటకి ఎంచేపు వాళ్ళు క్షణాల పైన వచ్చారు పాసు కాబట్టి బస్ ఎక్కడం రావడం ఆడ దిగడం. మటన్ అంట చికెన్ అంట తీసుకొని రావడం, అంతా బియ్యం అంట మంచి చెడ్డ అన్నీ తెచ్చి మా అమ్మ వాళ్ళ బంధువులు ఉండాలి ఆడే. ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఎప్పుడో ఒక వారానికో 10 రోజులకో అట్లా హాస్టల్కి పోయేదిను కనపడేదిను, నోట్సులు బుక్కులు ఏ గిరిషీట్లో మాకు అసలు ఇంట్రెస్టే లేదు హాస్టల్ అంటే. మేము ఎప్పుడు ఇది చేసిన వాళ్ళం కాదు. ఆ విధంగా ఉంటా వచ్చింది. అక్కడ 5వ తరగతి నేను అక్కడ ముగించుకొని మళ్ళీ మాసాపేటకు మేము రిటర్న్ వచ్చినాం. నేను నాకు అన్నకు తీట తగులుకొని ఇంటికి వచ్చి బాగా చేసుకొని మళ్ళీ పోయి 5వ తరగతి ముగించుకొని వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక్కడ మాసాయిపేట సర్కిల్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఆడ 6వ తరగతి చేరినాం. ఆడ మన బేర్షావులో ప్రసాద్ అన్న టీచరు, ప్రసాద్ అన్న తెలుసు కదా మీకు అందరికీ. ఆయన పాపము ఏం తులువ చేసినా కొట్టేవాడు కాదు, ఎవరిని కొట్టాడు పిల్లలను, ఎవరిని కొట్టేదిలే. ఊరికట్ట ఏమైనా దెబ్బ తగులుతుందో, కట్టెకి దెబ్బ తగులుతుందో, చేతికి దెబ్బ తగులుతుందో అన్నట్టుగా ఊరికట్ట అరిచాడు. కట్టె తీసుకుని అంత బెత్తం తీసుకుని ఊరికట్ట తగిలినట్టుగా అరిచేవాడు. అయితే ఆ టైంలో కూడా మాకు చదువు రాదు, నాకు బొట్టు చదువు రాకుండా పోయింది. ఏం చెప్తున్నారో ఏం కదో బొట్టు చదువు రాదు. ఆయన ఏమన్నాడు పాపం ప్రసాద్ అన్న, ఆయన ఏమన్నాడు,
మళ్ళీ ఆ నుంచి 6వ తరగతి శారదాలనియం స్కూలు. శారదాలనియం మండీల బజార్లో ఉన్నది. ఇప్పుడు అది కాలేజీ, మరి ఇప్పుడు కోటరెడ్డి ఏదో కాలేజ్ ఏదో పెట్టినారు. అప్పుడు స్కూల్ ఉన్నది. అప్పుడు స్కూల్ అంతా ఈ 3 వరుసలే, 1 2 3 వరుసలే చుట్టూ. చాలా పెద్దది అది స్కూలు. సెక్షన్లు డివైడ్, అందరూ ఒక డివైడ్ అనమాట, ఒక పోర్షన్ ఒకటి అట్లా ఇంతెత్తే చుట్టూ చూచే మొత్తం కనపస్తుంది, అన్ని సెక్షన్లు కనపస్తాయి. చాలా పెద్దది శారదాలయం స్కూలు. ఆడ మేము 7వ తరగతికి ఆడ చేరిన తర్వాత ఏమైపోయింది, కొద్ది రోజులు పోతా వస్తా మాసాపేట పిల్లలు సువాసమైనారు. మంది మాసాపేటే కదా, మాసాపేట పిల్లలు సువాసమైనారు. అంతా సువాసమయ్యి ఇంకా ఏం చదువుకునేదిలే, ఏంలే, బడికి పోవడము, ప్రజెంట్ వేసుకోవడము, ఇంటికి పోదాం అట్టా చేస్తాము. కొద్ది రోజులు చేసుకుంటూ వచ్చినాము. 7వ తరగతి సెలవులు ఇచ్చానే మేము మళ్ళీ అక్కడ మాసాయిపేట నుంచి చించోకు ట్రాన్స్ఫర్ అయిపోయినాం. ఇక్కడికి వచ్చేసినాం సామాన్లు వేసుకొని. మరి కొన్ని ఇబ్బందుల వల్ల నాన్నకు చాలా ఇబ్బందులు చేసిన వాళ్ళు కొంతమంది, దానివల్ల మేము అక్కడ ఉండదలుచుకోక ఇండ్లు అమ్మేసి కొన్ని సమస్యలు ఉంటాయి కట్టుకోవాలని చెప్పేసి వచ్చేసి ఇక్కడికి వచ్చినాము. అయితే నేను మర్చిపోయాను, నా చిన్నతనంలో మరి 5 నెలల పిల్లలప్పుడు నాకు మెదడువాపు జబ్బు వచ్చిందంట. పెద్దలు చెప్పేవారు మెదడువాపు జబ్బు వచ్చింది. అప్పుడే ఆటోలు అనౌన్స్ చేస్తున్నారు ఈ విధంగా మెదడువాపు జబ్బు. అప్పుడే మన కడపకు ఫస్ట్ స్టార్టింగ్ అంట అది. 5 నెలల పిల్లోడిని ఉయ్యాల వేసి ఉంచుతుంటే మా అమ్మ మెదడువాపు జబ్బు గురించి మైకులో చెప్తారంట. ఈ విధంగా మెదడువాపు తలంతా పొంగుతుంది, ఇక్కడ పైన నోట్లో నుంచి నురుగు వస్తుంది, జ్వరం, విపరీతమైన జ్వరం వస్తుంది. ఆ విధంగా లక్షణాలు ఉంటాయి. అది మెదడువాపు జబ్బు. మీరు ఇమ్మీడియట్లీ డాక్టర్ని సంప్రదించాలా, మందులు మాత్రలు తీసుకొని మీరు మీ పిల్లలను ఇది చేసుకోవాలంటూ చెప్తా వచ్చినారు. అంతే మా అమ్మ అప్పుడు ఉయ్యాల వేసి ఉంచుతుందంట. మరి బురబుర అని తల పొంగడము, నోట్లో నుంచి నురుగు రావడము, జ్వరం, విపరీతమైన జ్వరం వచ్చిందంట. మరి తీసుకొని అక్కడ పోయి అమ్మ చూపించుకుంటూ వచ్చింది. మరి ఎంతోమంది పిల్లలు చనిపోతూ వచ్చినారంట. ఎంతోమంది చనిపోతూ వచ్చే దేవుని కృపను బట్టి ఈ పొద్దు ఇక్కడ నిలబడి ఉన్నాను యెరూషలేం ప్రార్థన మందిరంలో మీతో సాక్ష్యం పంచుకుంటున్నా అంటే అది దేవుని కృప అనుకోవాలా. మళ్ళీ 1.5 సంవత్సరం కిందట నాకు ఫీవర్ వచ్చింది, భయంకరమైన ఫీవర్ వచ్చిందంట. పెద్దలు చెప్పేవారు భయంకరమైన ఫీవర్ వస్తే మరి అప్పుడు రిమ్స్కి తీసుకుపోయినారు. ఇక్కడ పాత రిమ్స్ ఉండేది, ఆ రిమ్స్కి తీసుకుపోతే అక్కడ వచ్చేసి మక్కీకి ఇంజెక్షన్ వేసినారు. అప్పుడు ఎంతమందికైనా ఒకటే ఇంజెక్షన్ పొడుచాండే పని, ఇంకా దాంతో నుంచి వేరేది ఏం లేదు. ఇంజెక్షన్ మందు ఎత్తడం, పొడుచాండడం అంతే. ఆ ఇంజెక్షన్ ఈడ పొడిచాలకల్లా ఈ పక్కకు ఓలు పడిపోయింది, నాకు పక్కకు ఓలు పడిపోయింది. అప్పుడు నా తల్లిదండ్రులు చాలా వేదన పడుతూ వచ్చినారంట. మాకు తెలియదు, పెద్దవాళ్ళు చెప్పేవారు. 5 నెలల పిల్లోని, 1.5 సంవత్సరం పిల్లోని, నాకేం తెలుస్తుంది. చాలా వేదన పడుతూ చాలా ఇబ్బంది పరిస్థితుల్లో నన్ను బ్రతికించుకోవడం జరిగింది. దేవుని కృపను బట్టి ఎంతో వందనాలు దేవునికి. ఈరోజు ఇక్కడ నిలబడి ఉంటే దేవుని కృపే, నాది ఏం లేదు. ఆ విధంగా ఉంటా వచ్చినాను. మరి 8వ తరగతి 9, 10 వరకు శారదాలయంలో చదువుతూ వచ్చినాను. నేను శారదాలయంలో చదువుతూ వస్తా. మరి 9వ తరగతి అన్నీ 7, 6, 7, 8, 9 అంటే ఏం కాదు, ఊరికనే పొద్దున అన్న వాక్యం చెప్పినట్టుగా అందరిని దొబ్బేస్తా అన్నట్టు. అప్పుడు ఏం లేదు, 7వ తరగతి ఒకరో కండిషన్గా ఉన్నది. అప్పట్లో కూడా ఏం రాసినామో పాస్ అయిపోయినా. 8 పాస్ అయిపోయినా. 9వ తరగతికి మరి తెలుగు సార్ ఒక ఆయన ఉన్నాడు. తెలుగు సార్ ఆయన ఏం చేసిండంటే, ఒక రవ్వ జాచి మనిషి, ఆ మనిషి ఒక రవ్వ కోపం ఎక్కువ. ఆ మనిషి ఏం చేసినాడు, ఉన్నటువంటి వారం రోజులు లీవ్ పెట్టినాడు. నాకు తెలీదు. అప్పుడు మేము అశోక్ నగర్కి వచ్చినాము. మాకు ఆర్టీసీ బస్సులు ఫ్రీనే. ఆర్టీసీలో నాన్న జాబ్ చేస్తాడు కదా, ఏ బస్సు ఎక్కిపోవచ్చు, శారదాలయం స్కూల్ కృష్ణాల గారి దిగితే వెళ్ళిపోవచ్చు, పాత బస్సులు తిని వెళ్ళిపోవచ్చు. మేము నుంచి అన్న నేను ఇద్దరము సంకల బుక్కులు పెట్టుకొని నడుచుకుంటూ పోయేవాళ్ళం. అక్కడ ఇక్కడ దిక్కులు చూసుకుంటా, ఆ గోడల దిక్కు, ఈ గోడల దిక్కు, ఆ అంగళ్ళ దిక్కు అట్లా చూసుకుంటూ పోయేవాళ్ళము. అట్లా పోతా వస్తూ వచ్చినాము. తెలుగు సార్ ఏం చేసినాడంటే లీవ్ పెట్టేసినాడు, మనకు తెలియదు. మేము 2 రోజులు బుక్కు తీసుకొని పోయినా, నోట్స్ తీసుకొని పోయినా, ఆయన రాలే. ఏం రోజు ఆడ మోసుకుపోయినలే అని చెప్పేసి ఆ బుక్కులు ఆడబెట్టేసి ఆయన బుక్కులు తీసుకుపోలే. బుక్కులు తీసుకోకుండా పోయాలకల్లా వచ్చినాడు. ఆ రోజు ఆయన వారం రోజులు లీవ్ టైం అయిపోయింది, వచ్చినాడు. వచ్చేసి ఇదే చేరేసుకొని చెప్తా వచ్చినాడు. ఎవరు రాస్తున్నారా, ఎవరు రాలేదని గమనించాడు. గమనించి ఈ నుంచి ఆడి వరకు ఉంటుంది, మన కటాంజనం గేట్ వరకు ఉంటుంది, మన మందిరం మెయిన్ డోర్ వరకు.
నడుచుకుంటా వచ్చినాడు. నడుచుకుంటా వస్తే అందరు రాసుకుంటున్నారు, నేనే రాయింది. చదువురాని మొద్దును కదా, నేనే రాయింది అని చెప్పేసి, ఏం నువ్వు రాయలేదే అన్నాడు. అంటే సార్ నోట్స్ తెచ్చుకోలేదు, మీరు లీవ్ అని చెప్పినారు కదా వారం రోజులు, ఇంకా అందుకోసం తెచ్చుకోలేదు సార్, మేము అశోక్ నగర్ నుంచి నడుచుకుంటూ రావాలా, తీసుకొచ్చుకోలేదు సార్ అది ఇది అంటే, మరి వేరే రఫ్ నోట్స్లో రాసుకోవచ్చు కదా అడిగినాడు. అంటే లేదు సార్ పెన్ను లేదని చెప్పిన. పెన్ను లేదు సార్ అంటే ఏం చేయలేంగా. ఆ నుంచి పట్టుకొచ్చినాడు, గట్ట పట్టుకొని వచ్చినాడు. వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. కూర్చొని మోకాలు తన్నాడు ఎగిచి. 9వ తరగతి చదువుతాను నేను. అంతే, ఈ పక్క సిస్టర్స్ గర్ల్స్, ఈ పక్క బాయ్స్. బోర్ల వాడినే పడినా వాళ్ళల్లో. సరే అయిపోయింది. ఇంకా ఆయన వచ్చేసి అప్పుడు ఇంత గోడ అని చెప్పినా కదా, అందరు చూసినారు. చూస్తే పోయి మా ఆయన వాళ్ళు, మా ఆయన సెక్షన్ పక్కన, నేను ఒక పక్క. అయితే ఇద్దరం ఒకటే క్లాసే. మధ్యలో ఏడో మా ఆయన ఎగిరిపోయినాడు, నేను పాస్ అయినా. ఇద్దరం ఒకటే క్లాస్ అయిపోయినాం 10th వరకు. 7th నుంచో 8th నుంచో ఒక ఏడో క్లాస్ ఒకటి ఎగిరిపోయింది. సరే అని చెప్పేసి ఇంత గోడ కాబట్టి అంత ఎత్తు చూసినారు. ఎవరో చూసి, ఎవరే ఆయన రవిని ఎవరో సార్ మోకాలతో తన్నాడు, ఆడపిల్లల్లో పోయి పన్నాడని చెప్పి, మాకు పెద్ద గ్యాంగ్ ఉండేది మాసాపేట. మాకు గ్యాంగ్ లీడర్ ఉండేవాళ్ళు. ఇంత పెద్ద మాసాపేట అంటే పేరు పోయింది, అందరూ తెలుసు, మీకు అందరు బంధువులే కాబట్టి మీకు తెలిసింది ఏం తెలియదు. పేరు పోయింది. ఏం చేస్తావు, పోయి ఎవరు పోయి మా గ్యాంగ్ లీడర్ పోయి చెప్పి మనుషులు వేసుకొని వచ్చినా 20 మందిని. 20 మందిని వేసుకొని వచ్చాము. నేను ఆడ కూర్చొని వచ్చే గేట్ వేసేసినారు వాళ్ళు. చాలా గేట్ వేసేసినారు. జనాలు చూసి గేట్ వేసి, ఎవరు మీరు ఎక్కడ ఏం కథ అంటే, ఎవరు సార్ ఎవరో మా వాడిని ఏదో బెదిరించాడంట, తన్నాడంట, ఏంది కథ పెరుగుతాం అట్టా ఇటు అంటే, ఎవరు స్వామి కూర్చొని రా స్వామి నాయన అని చెప్పి, ఏ సెక్షన్ ఏం కథ అంటే పిలుచుకొని వచ్చినారు. ఎవరు రవికుమార్ అంటే, నేనే సార్, సార్ పిలుస్తున్నాడు, హెడ్ మాస్టర్ రాండి అని. పోతే ఆయన తెలుగు సార్ ఉన్నాడు, ఆయన పేరు ఎందుకులే. వచ్చి ఏమన్నా నిన్ను మీ వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చినావని. ఏమన్నా కాలుతో దంతి ఆడపిల్లల్లో పడినా నేను, ఇంకా ఏమందామని ఉండవు సార్ అని చెప్తే, మా వాళ్ళు మిందికి పోతున్నారు. స్వామి కొట్టద్దులే నాయన అది ఇదని వాళ్ళు సార్ వాళ్ళు అడిగించుకొని చెప్పి, సరే పొరపాటు అయిపోయింది సారీ అని చెప్పి సార్తో నేను సారీ చెప్పించుకున్నాను. కొద్ది దినాల తర్వాత ఏమైపోయింది, ఇంకా రౌడీజం ఎక్కువ అయిపోయింది. పిల్లలతో గ్యాంగ్ తిరగడం మొదలైంది. తిరగడం, పైన మిద్దె మీద క్లాస్ ఉంటుంది, దానిపైన ఇంకో క్లాస్ ఉంటుంది. పోవడము, ఆడపిల్లలందరినీ కామెంట్ చేయడము, ఎగతాళి చేయడము, ఒంటరివేలు కొడతానే పోవడం, అందరినీ అల్లరి చేసేవాళ్ళం. ఒక 10-20 మంది పిల్లలను అందరూ గుడ్ డాడ్ కేకలు వేసుకుంటా ఇంటర్వ్యూలకు పోయి బయటికి పోతారు కదా. ఆడపిల్లలు పాపం మా ఏడుకు భయపడి గమ్మున ఉండేవాళ్ళు. చెప్తారు వచ్చి, సార్ పలానా సెక్షన్ వాళ్ళు వచ్చి ఇక్కడ అల్లరి చేసినారు అట్టా ఇటని చెప్పినా కూడా ఎవరు భయపడేదిలే. అప్పుడే ఆల్రెడీగా తెలుగు సార్కి ఒకసారి వార్నింగ్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఏమి ఇచ్చారు నాకు అని వాళ్ళ భయం సార్ వాళ్ళది. ఎటన్నా కొట్ట ఉన్నాను, ఆ విధంగా జరుగుతూ వచ్చింది. మళ్ళీ ఒకరికి తలకా పగలగొట్టిన అట్ట తీసుకొని ఇన్నపది అట్ట ఉన్నది. నేను నిజంగా చెప్పేది ఇవన్నీ నాలో జరిగినవి నేను పంచుకుంటాను, నేను కావాల్సికేం కాదు. ఆ అట్ట తీసుకొని తలకాయ పగలగొట్టినా, దేవుని కూడా పోవాలది. వాళ్ళకు ఒక గ్యాంగ్ ఉంది. వాళ్ళకు ఒక గ్యాంగ్ ఉంటే వాళ్ళు మీ కథ ఏందో తెలుసుకుంటామంటే, మా వాళ్ళు మా కథ ఏందో తెలుసుకుంటారు. రాండ్రా మీ కథ తెలుసు, ఏడ కూర్చుందాము, నీ బార్డర్ ఏది నా బార్డర్ ఏది, మా అద్దు ఆడ మన ఇప్పుడు చెక్కల మిషన్ ఉంది కదా, లాస్ట్లో చెక్కల మిషన్ మన రహమతియాల ముందు ఇట్లా చెక్కల మిషన్ పోయి దారి ఉంది కదా, ఆడ ప్యాంటు రహమతియా లాస్ట్. వాడు ఎవడన్నా వచ్చి ఆడికి అమీరాలు వంది లాస్ట్. ఆడవాడు పోయి వాళ్ళని పిలుచుకొచ్చుకున్నాడు. మేము మా పిల్లనాయలంతా, మా క్లాస్మేట్ పిల్లలందరము ఆడ కూర్చొని ఉండాం. మళ్ళీ ఆడబడి వాళ్ళ గ్యాంగ్ లీడరు, మా గ్యాంగ్ లీడరు తెలుసుకొని మళ్ళీ మా గ్యాంగ్ లీడర్ అడిచినాడు. పోయా స్వామి పిల్లలు ఏదో అనుకున్నారు, చేసినా సరిపోయింది, ఈసారి ఏదైనా మాట్లాడితే చూసాం పో, మీ వాడు ఏమనుకోకుంటే మా వాడు ఎందుకు కొడతాడు అట్లా. మా సాయిపేటలో మంచి పేరు పోయింది ఆ మంచి గ్యాంగ్ లీడర్. ఇప్పుడు కూడా ఉన్నాడు, ముసిలోడు అయినాళ్ళే. అట్లా ఉంటా వచ్చింది. అట్లనే ఉంటా వచ్చా. ఒకసారి మాకు మా మేనమామ ఒక ఆయన ఉన్నాడు, మా అమ్మ తమ్ముడు కాదు, మేనమామ అంటే మళ్ళీ అట్లా అనుకున్నారు. ఆయన ఈడే మా సాయిపేట సర్కిల్లో సుందరేశన్, బీడి సుందరేశను పవిత్రమని ఉన్నాడు. ఆయన మంచి చదువరే అతను. యార్డులో మా నాయనతో పాటు కూడా అప్పట్లో పని చేసినాడంట. మంచి చదువుకున్నాడు. నాకు చదువు చెప్పేదానికి ఎంత సతపోరా అన్నాడు. పొట్టగా వచ్చి ఒక అక్షరం రాదు, 10వ తరగతి పేలు వరకు చదువుకున్నా. నిజంగా చెప్తాను ఈ పొద్దు నేను, అన్ని తప్పులు ఒప్పులే. ఇంకా ఏం దిక్కు తెలియక తలకాయ కింద పెట్టి పైన కాళ్ళు ఎత్తినాడు.
నీకైతే చదువు చెప్పలేనురా స్వామి అన్నాడు. నీకైతే చదువే చెప్పలేను నేను అని చెప్పి కింద తలకాయ పెట్టి పైన కాళ్ళు ఎత్తినాడు. అట్లా జరుగుతూ వచ్చింది. 10th ఫెయిల్ అయిపోయినా. 10th ఫెయిల్ అయిపోయినాము. అన్న ఫెయిల్ అయిపోయినాడు, నేను ఫెయిల్ అయిపోయినా. మ్యాథ్స్ ఇంగ్లీషు ఏడొచ్చాయి, మ్యాథ్స్ ఇంగ్లీష్ ఏడొచ్చాయి, తెలుగే రావడంలే, మ్యాథ్స్ ఇంగ్లీష్ ఏడొచ్చాయి. పొట్టకు వచ్చి ఒక అక్షరం రాదు. మేము చదువుకుంటారా అని మా అమ్మ మా నాయన అడిగితే బ్రహ్మాండంగా చదువుతాను, మేము ఇబ్బంది లేదులేమ్మా అని చెప్తాం. మా నాయన ఏ పొద్దు బుక్ తీసుకొని మమ్మల్ని అడిగిందిలే, మా అమ్మ అడిగిందిలే. అయితే తల్లిదండ్రులు అట్లా ఉండాలని వాళ్ళు ఏమి అనుకోరు, బాగా చదువుకోవాలని అనుకుంటారు. మనం అట్లా ఉంటా వచ్చినాము. ఆ విధంగా ఉంటా వచ్చిన తర్వాత చిన్నగా నేను అప్పుడప్పుడు సెలవులకు బేల్దారి పనికి పోతా వచ్చిన. బేల్దారి పనికి పోతా వస్తా సెలవులకు. 10వ తరగతి ఫెయిల్ అయిపోయినాను. ఇంకా చిన్నగా పనికి పోతా వచ్చిన. బండి ప్రసాద్ సించోకులు తెలుసు కదా మీకు అందరికీ. 20 రూపాయలు కూలి అయితే ఏంది పిల్లోళ్ళని తెచ్చిన, పాలు తాగి పిల్లోళ్ళని వీళ్ళు ఆడిస్తారని. ఎవరు వీళ్ళ తమ్ముడు ఒకడు ఉన్నాడు, పేరు చెప్పకూడదు. వాళ్ళతో పోయిన పనికి పోతే ఏంది పిల్లోళ్ళని పాలు తాగి తెచ్చిన ఆయన ఆడించోళ్ళ కూలి అంటే ఎంతో కొంత తిన్నాడు. 18 రూపాయలు ఇచ్చా బే, 20 రూపాయలు కదా ఆడ మంచి కూలి, 18 రూపాయలు ఇచ్చా అన్నాడు అప్పట్లో. సరే అని చెప్పేసి బేల్దారి పనికి పోతా చిన్నగా. ఆ మాటకు నేను కొద్ది రోజులు చేస్తా, పెద్ద కూలిగా చేసి సిమెంట్ కలిపేవాడిగా చేసి బేల్దారి అయిపోయినా. ఎవరి కాడ వేరే వాళ్ళ కాడ పట్టుదలతో నేర్చుకుంటూ వచ్చిన. బేల్దారి అయితే వచ్చిన నేను. బేల్దారితో అయితే వస్తా కొన్ని అలవాట్లకు నేను అలవాటు పడుతూ వచ్చినాను. ఒక ఆయన మరి పద్మశాలలు వాళ్ళు ఇల్లు ఇక్కడే మన కొండాయిపల్లిలో బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తున్నాడు. నన్ను అక్కడ పనికి పోతానే 20 రూపాయలు లెక్కిస్తాడు. ఇక్కడ మన కేవీ మెడికల్ షాప్ ఉంది కదా, ఆడనే అంగడి ఉన్నది. సైడ్ ఇప్పుడు కూడా ఉంది, టీ హోటల్ అంగడి ఉంది కొండాయిపల్లికి. మనం పోయి నెహ్రూ నగర్ పోయే రోడ్లో పోతానే ఆడికి పోయి అప్పుడు సఫారీలు పానపరాకులు ఉన్నాయి. సఫారీలు పానపరాకులు అప్పుడు రూపాయి సఫారీ, పానపరాకు 2 రూపాయలు. ఒక 5 సఫారీలు తీసుకో, 5 పానపరాకులు తీసుకో, ఇంకా మిగతా చిల్లర నువ్వు కొనుక్కో అంటాడు. 5 రూపాయలు మిగులుతుంది. ఇంకా 2 రూపాయలతో 5 10 రూపాయలు, ఇది 5 10 కలిసి 10 రూపాయలు పోతే ఇంకా 5 రూపాయలు ఉంటే నువ్వు తీసుకో అంటాడు. సరే అని చెప్పేసి రోజు తెచ్చిచ్చంటే ఏంది ఈ ముండాకుడు గిట్టనమ్ములుతున్నాడు, ఏంటి నాకు ఏం దిక్కు తెలియలే. రోజు పోయి తెప్పించుకుంటాడు నాతో. మళ్ళీ మధ్యాహ్నం తెప్పించుకున్నాడు, అంతా తినేసింటాడు. ఏం తినేవచ్చువా ఏంది నాకు దిక్కు తెలియలే అని చెప్పేసి సరేలే అని చెప్పేసి కొద్ది రోజుల తర్వాత ఆయన మేస్త్రి వండుకొని, బాబు నువ్వు అక్కడ ఎన్జిఓ హోమ్ ఉంది కదా పాత బస్ స్టాండ్ దగ్గర, ఆడ కొయ్యలు ఉన్నాయి, నువ్వు ఒక ఎద్దుల బండి మాట్లాడుకొని బెసుకొని రావాలా అని చెప్పినాడు. సరే అని చెప్పేసి నేను పోతానా అని చెప్పిన. మధ్యాహ్నం భోజనం చేసుకొని నువ్వు పోయి తీసుకొని మళ్ళీ రా అని చెప్పినాడు. సరే అని చెప్పేసి నేను పోతే నా దగ్గర అప్పుడు ఒక 20 రూపాయల దాకా లెక్క సమకూడి ఏంటి బలు ఉన్నట్టుండా, ఏదో బాగా రుచి ఉన్నట్టుండా, ఏంటో మనం తిందాం లేటన్నా కానీ అని చెప్పి ఆపొద్దు ఇంటికి వచ్చిన. మధ్యాహ్నం ఇంటికి వచ్చే రసం చేసి మా అమ్మ మిరియాల రసం ఫేమస్ మార్తమ్మ వంటలు చేయడంలో. మిరియాల రసం చేసి మట్టికాయ తాలింపు చేసి అన్నం చేసింది. ఉల్లుగా లాగిచ్చి ఇంకా మనకేంది 20 రూపాయలు లెక్కలే, ఆయన చేసే పని మనం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేరుగా ఆడికి వచ్చి సైకిల్ ఆపేసిన. పోయి దబక్కన 10 రూపాయలు ఇచ్చి 3 సఫారీలు 3 పానపరాకులు ఇవన్నీ 3 పానపరాకులు అంటే పటాన్ని ఇచ్చినాడు అంగడోడు. తీసుకున్నా స్పాట్లో అన్నీ వేసుకున్నా పానపరాకు. అయితే ఏమి దాని పరిస్థితి, దాని రుచి ఏంది, దాని కథ అయింది నాకేం తెలియదు. వేసుకున్నా నోట్లో. వేసుకొని ఆ నుంచి మన కేవీ మెడికల్ షాప్ తెలుసు కదా మీకు అందరికీ, ఆ నుంచి మన స్టేడియం రోడ్డు దగ్గరికి పోయినా, ఆ కళ్యాణ మండపం ఎదురుగా పోతానే మళ్ళీ ఇంకొకటి వేసి పాత బస్ స్టాండ్ సైకిల్ దొక్కొని పోయినా. ఆడికి పోయి అక్కడ పాత బస్ స్టాండ్ అంతా తిరుగుతుంది. పాత బస్ స్టాండ్ అంతా తిరుగుతుంది. ఏందిరా ఇది పరిస్థితి, పాత బస్ స్టాండ్ అంతా తిరుగుతుంది, ఏంది నా పరిస్థితి, ఏం నాకే అర్థం కాలేదని చెప్పి ఆలోచించుకుంటా. ఎద్దుల బండి పిలుచంటే ఎద్దుల బండి పిలుచన్నా కూడా నేను తిరుగుతాను, గరగర తిరుగుతాను. ఎద్దుల బండి తిరుగుతుందో నేను తిరుగుతా. అట్టా ఉంటా వచ్చింది. ఎట్టో ఒకటో సామాన్లు వేసుకొని కొయ్యలన్నీ ఎద్దుల బండి మళ్ళీ సైకిల్ దొక్కుంటా. మళ్ళీ ఇంకోటిలే నా కాడ మూడోది కృష్ణాల కాడికి వచ్చినాక మళ్ళీ ఇచ్చి పెడతానా. వేసి ఎక్కడికి పోవాలి మనము, ఇప్పుడు మన గోరీలలోకి పోయేది నమస్తే బోర్డు డ్రమ్ముల సందులోకి పోవాలా. ఆడపోతే నా పేరు గల ఆయన ఇల్లు కడతాడు, రవి సార్ అని గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన ఇల్లు కడతాంటే ఆడికి కొయ్యలు అక్కడ దించేసినాము, బాడికి ఇప్పించేసినాము. పైకి పోయి పైపులు బిగించాలి బాబు, ఆ బొక్కలు కొట్టేసి పైపులు బిగిపో అని చెప్పినాడు మేస్త్రి. సర్లేనా అని చెప్పేసి ఆడికి పోయినా.
పోయి సుత్తాకడ్డి తీసుకొని కొడుతుంటే విపరీతమైన కడుపులో భయంకరమైన ఇదేంది, వామిటింగ్ వచ్చేదాని కొరకు. అలవాటు లేదు కదా, అది విపరీతమైన వాసన ఏందో అసలు నాకే తెలియదు. వేసుకున్నా కళ్ళు తిరుగుతుండా ఏం పరిచయం. వాళ్ళ కానించి పైనుంచి కిందికి వచ్చాకల డూప్లెక్స్ బిల్డింగ్ అది, పైనుంచి తాపలట దిగి ఇక్కడికి వచ్చాకల బోల కక్కునే అన్నీ ఆల్లోనే కక్కొని ఏమి అంటే ఇది పరిస్థితి. ఏం అన్నం తినలేదా నువ్వు మధ్యాహ్నం అని? అవును నా తినలే అని చెప్పిన. ఎందుకంటే ఈ వేసుకుని అని చెప్తే కొడతారేమో వాళ్ళు. చిన్నపిల్లని కదా నేను, 10వ తరగతి ఏం 14 ఏళ్ళు 15 ఏళ్ళ వయసు. ఆ విధంగా ఇంకా వామిటింగ్ చేసుకుంటూ ఇంటికి పోవటైతే నువ్వు రేపు రాబో పనికి అని చెప్పినాడు. ఇంటికి వచ్చే ఇంకా మా అమ్మ లేదే మారుతమ్మ వాసన వచ్చి ఏందో వేసుకునే అని చెప్తే ఇంకా పైసలు ఇంకా వాంచుడు అని చెప్పేసి ఏం దిక్కు తెలియక నా దగ్గర ఇంకెంత ఉంది, 4 రూపాయలు ఉంది, ఇంకా 10 రూపాయలు ఉంది నా దగ్గర. ఈ 4 రూపాయలకు లడ్డు తీసుకునే, లడ్డు తీసుకొని లడ్డు తిన్నా. లడ్డు తింటే ఈ మత్తు పదార్థానికి ఇంకా మత్తు ఎక్కుతుందంట, మనకు తెలియదు. కూర్చొని ఆడ కరెంట్ ఆఫీస్ కాడ కూర్చొని ఒక గంట సేపు ఆలోచించుకొని మళ్ళీ ఇంటికి పోయి నేరుగా బాత్రూంలో పోయి బ్రష్ చేసేసి మా అమ్మకు తెలియకోకుండా ఏం రా అప్పుడే వచ్చినావంటే ఏం లేదులేమ్మా పని అయిపోయింది అని చెప్తా వచ్చిన. అట్లా జరుగుతూ వచ్చింది. మళ్ళీ తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే మరి ఇంకా బేల్దారి అయిపోయినా, నేను మంచి పని అయిపోయినా. విశ్వనాథ్ అని మేస్త్రి ఉన్నాడు, 14 ఏళ్ళు చేసిన అతని కాడ. శంకరాపురం అన్న మోసన్నకు కూడా తెలుసు, మన చెన్నైనకు మోసన్నకు అందరూ తెలుసు. 14 సంవత్సరాలు ఒకటే మనిషి కాడ బేల్దారిగా చేసిన, మంచి పని కానీ తయారై చేస్తూ వచ్చిన. అయితే అక్కడ అందరూ అన్యులలో నేను అన్యుని అయిపోయినా. ఇక్కడ పాన్ పరాకులు వేసినా ఆడ గ్లాసులోనే పోసుకున్నా, మందు పోసుకున్నా. ఆడ ఆయన దసరా కానీ ఇట్లా వినాయక చవితి వచ్చినా కానీ పార్టీ ఇస్తాడు. పార్టీ ఇస్తే చికెను మటను అన్నీ చేసుకొని పోతారు అక్కడ మామిడి తోటలకు అక్కడ ఇక్కడ పోయేసి ఒకడు భాష అని ఉన్నాడు నా ఫ్రెండు, వాడికి ఫుల్ బాటలు సరిపోదు, పోతానే గుంజుకుంటాడు ఫుల్ బాటలు. అట్లా చేసి నేను రే నాయన నాకు ఏం అలవాట్లు లేవు, నేను ఏదో మీతో పాటు కూర్చొని పెప్సీ తాగుతాలే అని చెప్పిన. సర్లే అని చెప్పేసి వాళ్ళు పెప్సీ తాపుతా నన్ను అట్లా ఇట్లా వ్యామారం మందు పోసినారు. దాంతో మందు పోసినారు. మరి నేను కొద్ది నిమిషాలకు అది పెప్సీ తాగుతూ వచ్చినప్పుడు ఇదంతా మందు ఆల్కహాల్ ఉన్నాయి కాబట్టి మందు తాగేసిన. నాకు తెలియదు కదా, రెండుసేపటికి కైపు ఎక్కువ అయిపోయింది, నేను సొల్లిపోతున్నా అనమాట. ఏం చేసినారా స్వామి నన్ను, ఏంది తూగుతున్నా, నేను కింద పడిపోతున్నా, ఏం చేసినారా నా వెళ్ళారా మీరు అంటే, ఏం చేయలేమమ్మా పెప్సీలోనే నీకు అది గ్యాస్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉందిలే ఏం కాదులే అంటున్నారు. మళ్ళీ ఏం చేసిండు నాయాళ్ళు మళ్ళీ పోసినారు తెలియకోకుండా. పోసి అక్కడ నేను చిన్నగా, అది నాకు తెలియదు, ఆ రుచి తెలియదు, పాన్పరాకు రుచి తెలియదు. ఆ విధంగా ఉంటా వచ్చినాక కొద్ది రోజులు అప్పుడప్పుడు పార్టీ చేసే, రే రవి పోతున్నాం పార్టీకి వస్తావా అంటే ఆదివారాల పూట కూడా మందిరం జాలించి పార్టీకి పోయేవాడిని. పార్టీకి పోవడం వాళ్ళల్లో చిన్నగా ఆడదాకా వేసుకునేది, నీళ్ళు పోసుకునేది, తాగేవని. అయితే ఈ విషయాలు తల్లిదండ్రులకు ఎవరికి తెలియదు. ఈ పొద్దు చెప్తున్నాను, మా తల్లికి కూడా మా తండ్రికి కూడా నా అన్నదమ్ములకు కూడా ఎవరు తెలియదు అనమాట. అట్లా ఉంటా వచ్చినప్పుడు చిన్నగా సిగరెట్లు మొదలుపెట్టా. సిగరెట్లు అయితే ప్యాకీలు ఏం కొనుక్కొని జోలో పెట్టుకునేది ఏం లేదు. మా నాయన ప్యాకీలు కొనుక్కొని సిగరెట్లు దుమ్ము లేపేవాడు. మరి అయితే సిగరెట్లు వాళ్ళతో పాటు ఫ్రెండ్స్తో కలిసి సిగరెట్ తాగడము, బీడీలు తాగడము. పని చేసేటప్పుడు ఇంకా సారాలు వేసుకొని పూతలు పూసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా బీడీలు, వాళ్ళు తాగేవాళ్ళు ఉంటారు కదా, టీ తాగుతానే నాకు ఒక బీడీ ఇన్నా అని చెప్పేది, బీడీ తాగేవాడిని. అట్లా చేస్తూ వచ్చినాను. అట్లా చేస్తా అయితే నాకైతే మరి ఈ తాగాల ఈ రుచి ఏంది అనేది కూడా నాకు తెలీదు. అయితే సిగరెట్ తాగుతూ వచ్చినాను, మందు తాగుతూ వచ్చినాను, బీడీ తాగుతూ వచ్చినాను. మరి పాన్పరాకులు, రాజాలు, గుట్కాలు నా జీవితంలో అన్నీ అలవాటు పడుతూ వచ్చినాను. అయితే ఎవరు చూడలేదు అనుకుంటా వచ్చిన, ఎవరు చూడలేదు. మోసన్న జుల్లా, యవ్వానన్న జుల్లా, మా నాయన మా అమ్మ ఎవరు చూడలేదులే అనడము, జేబులో నుంచి తీసుకోవడము, పోతా సైకిల్లో వేసుకొని రాజా వేసుకొని నోట్లో పెట్టుకునేవాని. అట్లా చేసుకుంటా పాన్పరాకులు నములుతూ ఉండవచ్చు. అయితే ఇంటికి వచ్చే ఆల్కల్లా ఏం 20 మాదిరి వచ్చేవాని, ఏం అలవాటు లేవులే నా కొడుకులు అనుకుంటా వచ్చినారు. అయితే చిన్నతనం నుంచి కూడా మా అమ్మ మమ్మల్ని బేర్షాకు నడిపిస్తూ వచ్చింది. మరి 7వ తరగతిలో సెలవులు అయిపోయిన తర్వాత అశోక్ నగర్కి వచ్చినాము. అక్కడ జోషమ్మ 30 రూపాయలు కొట్టం కానించి కూడుకుంటా వచ్చినాము.
రూపాయలు కొట్టం కానించి కూడుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి కూడా మరి రూపాయి పావలా పెద్దోళ్ళకు బేర్షావకు రూపాయి పావలా పెద్దోళ్ళం మేము పిల్లోళ్ళమంతా ఈ పిల్లోళ్ళము ఏమి ఆ నుంచి బేర్షావకు పోతే బాగా సంగడి ముద్ద పెడతారు. ఆడ పాత నిమిషం కాడ పోయేటప్పుడు ఆడ చర్చి కాడ దింపుతారు, వచ్చేటప్పుడు ఆడ తిరుక్కొని వచ్చి పాత నిమిషం కాడికి వచ్చే మళ్ళీ బస్సు రెడీగా ఉంటుంది. టౌన్ సర్వీస్ ఉండేదన్నమాట. రూపాయి పావలా పెద్దోళ్ళకు. మేము మా అమ్మ అట్లా మమ్మల్ని పెంచుతూ వచ్చింది. అయితే మేము ఈ విధంగా ఉండేది. పెద్ద అయితే వచ్చినా కూడా మా అమ్మకు తెలియదు అనమాట ఈ అలవాట్లు. బాగానే ఉండారు నా బిడ్డలు అనుకుంటూ వచ్చింది. ఆ విధంగా ఉంటా వచ్చినాను నా జీవితంలో. ఆ విధంగా ఉంటా వచ్చిన తర్వాత కొద్ది దినాల తర్వాత నాకు వివాహము చూస్తూ వచ్చినారు. వివాహం చూస్తూ వచ్చినప్పుడు మరి ఒకటే సంబంధము. అక్కడ ఉండా చూడ మేడం సుజాత మేడం గడిగోటకు పిలిచిపోయినారు. ఇక్కడ ఆడలేదు సంబంధాలు అని చెప్పి గడిగోటకు పిలిచిపోయినారు. ఆడికి పోతే ఈడ రామాపురం ఘాట్ ఎక్కాలి. ఏ పొద్దు చూడలే నేను అక్కడంతా. పనికి పోవడము ఇంటికి రావడం, పనికి పోవడం ఇంటికి రావడం, నాకు తెలియదు అవన్నీ. రామాపురం ఘాట్ ఎక్కినాము. ఆడికి పోయినాక మళ్ళీ రాయచోటి దిగినారు. ఒక 2-3 గంటలకు వచ్చింది. మా నాయన, మా అన్న, మా పెదనాయన కానీ ఉన్నాడు, మా అమ్మ అంతా 5 మంది ఎంతమంది పోయినాం లెక్కచారం. పోయి ఆడికి పోతే మళ్ళీ రామాపురం ఘాట్ ఎక్కాల. ఇది గడిగోట ఘాట్ ఎక్కాల. అన్న సీనయ్యది కూడా అక్కడే అనుకుంటా. వీరవల్లి మండలం మళ్ళీ 10 కిలోమీటర్లు ఉంటుంది, 12 కిలోమీటర్లు అది ఘాటు. మళ్ళీ రాయచోటి నుంచి వీరవల్లికి పోవాలా. వీరవల్లి నుంచి గడిగోట కంటే రాయచోటి నుంచి డైరెక్ట్ గడిగోటకు బస్సు ఉంది. కడప నుంచి కూడా ఉందన్నమాట. ఆడికి పోయినాం. ఆడికి పోతే ఈ ఆడికి రా నాయన, ఈ కొండల్లోకి పిలిచకపోతున్నారు, ఈ ఆడికి పిలిచకపోతున్నారు, ఏంది ఇది పరిస్థితి అని నాకేం అర్థమే కాలే. పిలిచకపోయినారు. ఆడికి పోయేసి ఆమెను చూపించినారు. ఆమెను చూపించా వాళ్ళు అన్యులు, హిందువులు వాళ్ళు. మా అత్త పేరు మరియమ్మ, మా మామ పేరు వచ్చేసి రఘురామ్. మరియమ్మ అని పేరు పెట్టుకునింది. వెంకటేశ్వర స్వాములు కొలుచారు వాళ్ళు. అక్కడంతా అంతే. ఈ మా హిందూ ఆచారము పిలుచుకొచ్చి చూపించినారు. నా భుజాల కాడికి కూడా లేదు. మళ్ళా ఏంది మళ్ళీ చూపించుకోకుండా మళ్ళీ తీసుకుపోయినారే, మళ్ళీ పిలుచుకురా నేను చెప్తాను. మళ్ళీ పిలుచుకొచ్చినారు, చూపించినారు. దేవుని దయతో ఆమెతో వివాహం నాకు జరుగుతూ వచ్చింది. వివాహం అనే ఇంటి దగ్గరే. అప్పుడు నేను రక్షింపబడాలే, బాప్తీసం తీసుకోలే. ఇంటి దగ్గరే వివాహం చేస్తూ వచ్చిండు. ఎవరు చేసినాడు? జమ్మలమడుగులో ఆయన మన యోహాన్ అంకుల్ ఉన్నాడు, బ్రదర్ యోహాన్ అంకులు. నా వివాహం వచ్చేసి 5వ తారీఖు 2వ నెల 1999లో నా వివాహము ఇంటి దగ్గరే బైబిల్ మిషన్ చర్చి పక్కలో మేము ఉన్నాం. ఆ స్కూల్కి ఎదురుగా అక్కడ వివాహం జరిగింది. ఫస్ట్ సేవకుడు అప్పుడు 30 రూపాయలు కొట్టం కానించి మందిరము చిన్నంగా డెవలప్మెంట్ చేసుకుంటా. అప్పుడు మందిరం ప్రవీణ్ వాళ్ళ ఇంటి ముఖానికి ఎట్టుండిందో అక్కడ మనం మందిరం కట్టుకోవడం జరుగుతూ వచ్చింది. అప్పుడు ఆయన ఫస్ట్ సేవకుడు రాజామన్ అంకులు ఉన్నాడు. రాజామన్ అంకులు, ఇజ్రాయల్ అంకులు, మేము వీళ్ళ అమ్మ వాళ్ళంతా కలిసి అక్కడ కూడుకుంటా చిన్నగా దేవుని దయ వల్ల అనేక ఆత్మలు అక్కడ వస్తూ వచ్చినాయి. ఆ విధంగా నా వివాహం అక్కడ జరుగుతూ వచ్చింది. అక్కడ వివాహం జరుగుతూ వచ్చిన తర్వాత మరి వివాహం అయింది. నాకు 2 పిల్లలు, అమృతరాజు, మధుబాబు, 2 కుమారులను దేవుడు ఇచ్చినాడు నాకు. మరి నేను పనికి ఎక్కువ, పని మీదనే ఇంట్రెస్ట్ నాకు. పనికి పోవడం, రావడము, తినడము, మళ్ళీ పనికి పోవడం, రావడం, ఇదే పని నాకు. ఇంకా వేరేది ఏమి లేదు. ఆదివారం ఆ పొద్దు వచ్చిందా బైబిల్ సంఖ్యలో పెట్టుకో మందిరానికి పోవడం అంతే. మందిరం ఏదైనా పని ఉన్నాయంటే పనికి అందరం కలిసి పిల్ల పోవడము, మందిరం కట్టేదానికి మంచి చెడ్డ సాపలేని బండల పర్సను, అది కట్టు ఈ కట్టు బెల్దారి. కాబట్టి అందరం కొంతమంది ఉన్నారు వీళ్ళు అన్నదమ్ములు, తర్వాత లూకయ్య వాళ్ళు బెల్దాళ్ళము వచ్చిన పని చేస్తూ వచ్చా. చిన్నగా అట్లే మందిరాన్ని దేవుని కృప వల్ల అట్లా మందిరము చేసుకుంటూ వచ్చినాము. మరి దేవుని కృపను బట్టి 2 కొడుకులను ఇచ్చినారు. 2 కొడుకులు ఇచ్చిన తర్వాత మరి నేను బాడిగింట్లో ఉంటా వచ్చినాం. మరి ఇల్లు కావాలి కదా అని చెప్పేసి మరి అప్పుడు ఇంటి కొరకు రామకృష్ణ నగర్లో అప్పుడు స్థలాలు పంచుతున్నారు. రామకృష్ణ నగర్లో స్థలాలు పంచుతున్నారు. రామకృష్ణ స్థలాలు పంచుతుంటే ఇక్కడ మన ఇప్పుడు స్కూల్ ఉంది కదా, సిపిఎం ఏదో ఆఫీస్ ఎదురుగా స్కూల్ ఉంది. అక్కడ గుడిసెలు వేసినాం అందరం. 30 గుడిసెలు వేసినాము. అప్పుడు అకుల వాళ్ళు వీళ్ళంతా వచ్చినారు. చాలామంది మన చర్చికి వచ్చే వాళ్ళు కూడా వచ్చి 30 గుడిసెలు వేసినాం. వేసే అకులన్న ఇక్కడ మందిరం స్థాపించాల్సిందే వెనకంబడే అని చెప్పి అంటా వచ్చినాడు. అయితే కొద్ది దినాల తర్వాత ఏం చేసినారంటే పార్టీ వాళ్ళు వచ్చేసి అవన్నీ కూల్చేసినారు. కూల్చేసి అవన్నీ తీసుకుపోయినారు. రాత్రికి అన్నీ తీసుకుపోయి ఎక్కడొక్కడో చెల్లాచెదర చేసేసి అగ్గి పెట్టేసినారు.
మరి మిసాల్ శేఖరన్న అశోక్ నగర్లో నుంచి అడ్డం పడే వచ్చేవాడు. ఇక్కడి నుంచి ఫుల్లుగా తాగి కత్తి తీసుకొని ఆయన ఇక్కడికి వచ్చి గలాటలు ఎట్లా చేస్తా ఉంటా వచ్చినాడు. అప్పుడు మోషన్ కూడా ఉన్నాడు. మోషన్ కూడా చాలా వాళ్ళతో ఎదుర్కొంటూ వచ్చినాడు. ఆ విధంగా ఉంటా వచ్చిన తర్వాత మళ్ళీ మరి స్థలం కావాలని ఒక పట్టుదల పట్టింది నాకు. ఎట తిరిగి స్థలం సంపాదించాల్సి ఉంది నేను ఆర్కే నగర్లో అని చెప్పేసి మరి ఆ నుంచి మళ్ళీ స్థలం కోసము ఇక్కడ శేఖరన్న వచ్చినాడు ఇంటికాడికి. మిసాల్ శేఖరన్న వచ్చి సినిమా ఇదంతా కాని పని, మీరు తిరగలేరు, మీరు చేయలేరు, ఇవన్నీ మంచికి 2,000 లెక్క ఇమ్మను అయ్యను. మీకు ఎన్ని ఇళ్ళు కావాలా? 4 ఇళ్ళు కావాలి కదా, 8,000 లెక్క ఇమ్మను. నీకు ఇల్లు స్థలం మెయిన్లోనే కొలిపిస్తాను, నా ఇంటి పక్కలోనే చెప్పినాడు. సరే అని చెప్పేసి సరేలేరండి మా నాయన నమ్మి 8,000 లెక్క ఇచ్చినాడు. మరి మళ్ళా మా అమ్మ చెల్లెలు నాకు కావాలని చెప్పేసి ఆమె 2,000 ఇచ్చింది. మొత్తం 10,000 లెక్క జమ చేసుకున్నాడు. అక్కడ ఒక అతను ఉన్నాడు, అన్నకు తెలుసు మోషన్ నాకు, వాళ్ళ పేరు ఎందుకులే అని చెప్పేసి డబ్బులు తీసుకొని ఇద్దరు పార్టీ చేసుకొని బ్రహ్మాండంగా పండుగ చేసుకున్నారు. మనం స్థలాలు కొలిచేయాలి. ఇంకా ఇప్పుడు స్థలాలు కొలిచేయాల్సి ఉంటే ఇంకా చూడు పలానా రోజు రాండి ఆ స్థలాలు కొలిచిస్తామని చెప్పినారు. స్థలాలు కొలిస్తామని చెప్తే అమ్మ, నేను, అమ్మ చెల్లెలు, అన్న నలుగురం వచ్చినాం. గడ్డపార తీసుకున్నాం, పార తీసుకున్నాం, వచ్చినాం. వస్తే అక్కడ ఇంకా రాళ్ళు ఇది ఈ స్థలం నీకు, ఈ స్థలం నీకు, ఈ స్థలం నీకు అని చెప్పి కొలిచిస్తున్నారు. కొలిచిస్తా అంటే చూడు ఆయన సినిమాలో జరిగినట్టు షూటింగ్. మనకు తెలీదు, ఆ మెయిన్లో ఉండే వాళ్ళకు వీళ్ళకు సమస్య అంట, మనకు తెలీదు పార్టీ. ఆయన ఎందుకంటే ఏదో ఫ్రాడ్ అది ఇది అని చెప్పేసి కళ్ళల్లో కారం పొడి, కట్టెలు, కత్తులు అన్నీ తీసుకున్నారు. ఈ పక్క నుంచి తండోపతండ జనాలు కాలిని ఎంత కదిలించినారు. కదిలిచ్చే ఒకరికి తలకాయ పగిలిపోయింది. ఆడు తలకాయ పగులుతానే ఇంకా చూడు నాయన యాడొల్ల నాడ తరుముకుంటున్నారు. ఎవరో కాదు యవానన్నా, చెన్నయ్యన్న పొద్దున వచ్చిపోయినాడు. మోషన్ వాళ్ళ అన్న పేరు ఏం పేరు? జానన్న. మరి ఇంకొక ఆయన ఉన్నాడు. తీసుకొని చూడు నాయన ఈ నుంచి ఆ పక్క నుంచి సుశాంత మోటలు ఆడుంది అడ్డము, చీకి చెట్లు, ఇంత లోతు చెట్లు, పరిగెత్తంటే గడ్డపార తీసుకొని ఎంపలాడుతున్నారు మమ్మల్ని. నన్ను చూడలేదులే. ఇప్పుడు మోసన్న ఒక్కటి తెలుసు, ఎందుకంటే ఆయన మా అశోక్ నగర్లో ఉంటా వచ్చినాడు, ఆయన తెలుసు. ఈయన యవానన్న తెలియదు నాకు. ఆ చెన్నయ్యన్న కూడా నాకు పెద్దగా అశోక్ నగర్లో ఉన్నాడు కానీ ఆయన నాకు అక్కడ తెలుసు. కానీ ఈ తరుముకున్నాడు ఇప్పుడు ఎవరని మనకు ఏటు పడితే తిరిగి వస్తుంది అని పరుగు ఎంపలాడుతున్నారయ్యా. లేకుంటే సినమ్మా అని అనొచ్చు కదా. ఏందిరా నీ పాసుకురా, ఏందిరా ఇట్లా తరుముకుంటానా? మార్తమ్మా, ఒరే యవ్వాను, ఒరే చెన్నయ్య, నేను రామి సినమ్మని రామి, ఒరే నీ పాసుకులు, ఒరే మనవాళ్ళు పానరా అని చెప్పి ఓసినమ్మా ఉండండి అంటే మేమేడు చెప్పులు చేతిలో పట్టుకొని పరుగు. ఇప్పుడు అరుంధతి నగర్ ఆంటీ ఉంది, ఆడ వెళ్ళేటమ్మా ఆంటీ ఉన్నది. ఆడదాకా ఆడ ఒక మిద్దె ఉన్నది సింగల్గా. ఇప్పుడు సిమెంట్ రోడ్ వేసినారు కదా, ఆడ ఒక మిద్దె ఉన్నది. ఆడికి పరిగెత్తి దప్పికి కంపలన్నీ గుచ్చుకున్నాయి. ఆ విధంగా పరిగెత్తుకుంటా పోతే ఓసినమ్మ మళ్ళీ మరుసటి రోజు వచ్చినారంట, నాకు తెలియదు. వచ్చి సినమ్మ ఎవరు అనుకున్నాం సినమ్మ, మేమేమనుకో సినమ్మ అని గడ్డపారి ఇచ్చినారు. మళ్ళా గడ్డపారిచ్చి ఆ విధంగా పోయింది, లెక్క పోయింది, ఇండ్లు పోయినాయి, కంపాలు, కాళ్ళకు చెప్పులు అన్నీ దెబ్బలే. మిసాల్ చక్రన్న మాటలిని మా నాయన ఆశపడి చేసినాడు. అయితే ఆయనేమో పాపం అట్లా చేయాలని కాదు, పిల్లలకు స్థలం ఇప్పిస్తాంలే అని. వాళ్ళది వీళ్ళకు ఏమేమి సమస్యలు మనకు తెలియదు. అట్లా జరుగుతూ వచ్చింది. మళ్ళీ ఆయన ఇచ్చిపెడతాను, నేను ఇచ్చిపెట్టలే. స్థలం ఖచ్చితంగా ఆర్కే నగర్లో స్థలం కావాల్సిందే అని చెప్పి మొండిపట్టు పట్టినా. అప్పుడు చిన్నయ్య వచ్చినాడు, మోసన్న వాళ్ళ చిన్నాయన, చిన్నాయన వచ్చినాడు. మాకు కూడా చిన్నాయన అవుతాడు. అప్పట్లో మా నాయన కుస్తీ పైల్మాన్ అయితే మా నాయన ఏందో అన్నాడంట, ఏంది నువ్వు పొట్టిగా ఉండవు, ఏం చేస్తావు నువ్వు అని చెప్పి అంటే, సరే పరుపు నీకు అత్తందో నాకు అది తెలుసుకుంది, దెబ్బలు తొలితే నాకు తెలియదు అని చెప్పినాడు. ఎత్తి పల్టీ కొట్టి ఆడ వేసేసినాడు. స్వామి నువ్వు సన్నోని కాదే, చూసేదానికి జానుడే ఉండవు అని చెప్పి ఆయన వచ్చినాడు. వచ్చి నేను పెదనాయన మార్తమ్మ కొడుకును, పద్నాది కొడుకును, ఇటు పరిస్థితి అంటే సరేరా బెసుకో అని చెప్పి ఈయన్నే వాటర్ ప్లాంట్గా స్థలం కొలిపించినారు. ఇట్లా పరమడు మొఖానికి, ఇదే మందిరం మొఖానికే స్థలం కొలిపించినారు. సరోజ అక్క ఆడుందో మరి, రాలేదేమో, వచ్చిందా రాలేదా? ఇన్నే ఉందే ఎదురు
ఆమెకు నాకు ఇచ్చినారు పక్క ఎదురెదురే అక్క తమ్ముడని, అక్కకు తమ్మునికి ఇన్ని ఉంటారా మీరు అని. ఏమో నేను ఉండను ఆడికే పోతా, వీడికి వచ్చి మా తమ్ముడు మోచనలో కానీ ఉంటాను. సీనయ్యతో చెప్పి మళ్ళీ ఎట్లా కొట్ట క్యాన్సిల్ చేయించుకుంది. నాకు నా ఎత్తు గుణాది తెచ్చే కానీ భూమి లెవెల్ రాదు, గుంత పెద్ద గుంత, ఎట్లన్నా కానీ ఈ గుంతలో ఇల్లు కట్టాల్సిందే, నేను ఎట్ట తిరిగి పోగొట్టుకునేదిలే అని చెప్పేసి ఆ గుంతలోనే తండ్రిటికెళ్ళు, డబ్బు లేదు మా నాయన యాడికి రా అని చెడ్డమాటలు లేంగ ఎన్ని, యాడికి రా ఉసిపిల్లని వేసుకొని అని పనికి మాల నా కొడుక అట్లా ఇట్లా అని చెడ్డ మాటలు మాట్లాడి నన్ను నా మీద ఇంట్రెస్ట్ చూపలే, నాకు సాయం చేయడంలే. సరే అని చెప్పేసి మన బుడాయిపల్లి నడింపల్లికి పోయి తండ్రిటికి వెళ్ళి చేసుకొని 10కి 10 రూమ్ వేసిన, ముందు పక్క రూమ్ వేసి వెనక పక్క మళ్ళీ నిదానం గుణాలు వేసుకొని కట్టుకుందాంలే అని చెప్పేసి తండ్రిటికి వెళ్తే రూమ్ కట్టుకుంటూ వచ్చిన. అయితే మళ్ళీ వచ్చినారు, మళ్ళీ మా అమ్మ వచ్చింది, మా నాయన వచ్చినాడు, వచ్చి పని చేసినాడు. పని చేసి చిన్నగా 10కి 10 ఒక రూమ్ వేసుకున్నాం. అయితే మా భార్య నేనే కష్టపడతా వచ్చినాం. ఒకరోజు అట్లా చేసినారు అమ్మ నాయన, మళ్ళీ వాళ్ళ అమ్మ చెల్లెలు కూడా వచ్చి కష్టపడింది. ఆ విధంగా వచ్చినప్పుడు మా భార్య నేనే పూతలు చేసుకున్నాము. అట్లే నా ఎత్తు ఎంత ఎత్తు ఉంటుందో ఆ భూమి లెవెల్ ఇంత ఎత్తు వచ్చే కానీ భూమి లెవెల్ గుణాది వచ్చే కానీ అంత లెవెల్ భూమి లెవెల్ రాదు. ఆ గుంతలోనే వేసిన ఇండ్లు స్థలం పోగొట్టుకోకుండా మళ్ళీ చూసుకుందాంలే అని చెప్పి వేసిన తర్వాత ఇంకా పూతలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, పాలు బొంగ పెట్టుకోవాలా. పాలు బొంగ అన్నీ చేసుకున్నాం, బండలు పడుచుకొని పూతలు పూసుకొని సున్నం కొట్టుకున్నాం, భార్య భర్త ఇద్దరము, చిన్నపిల్లలు కదా వాళ్ళు. అప్పుడు నాకు పెట్రోల్ ఆటో ఉన్నది, మా పనికి పోతా పెట్రోల్ ఆటో ఉన్నది. పెట్రోల్ ఆటో మా అన్నకు వాళ్ళ అత్త మామ పెట్రోల్ ఆటో తీపిస్తే నాకు కూడా మా నాన్న డబ్బులు తీసుకొని నాకు తీపిచ్చినాడు. చిన్న కట్టుకుంటా బాకీ తీర్చుకోరా, పెట్రోల్ ఆటో ఏడ కష్టపడతావులే బేల్దారి పనికి పోయి అని చెప్పేసి చేసినాడు. ఆ పెట్రోల్ ఆటోలో చిన్నగా పని చేసుకుంటా పోతా వచ్చినాము, రెడీ అయింది, సున్నం కొట్టుకున్నాము. ఇంకా తెల్లవారు చేయాల జోరోమని వాన, ఆ వానకు వచ్చి పడితే రేకుల మీద ఉన్నాయి నీళ్ళు. నా ఎత్తు గుణాది వేచే కానీ భూమి లెవెల్ రాదు, రేకుల మీద ఉన్నాయి నీళ్ళు, ఇట్లా రేకుల మీద ఆడుతుండాయి. ఇదే మన సిపిఎం పార్టీలో శేఖరన్న ఉన్నాడు కదా, అన్న కట్టుకునేటప్పుడు ఏమయ్యా ఒక మాట చెప్పొచ్చు కదా, నీకు స్థలం మార్చి ఇచ్చిందంటే ఏమన్నా ఇచ్చినది మళ్ళీ ఏరేమో, అది కాక రికమెండేషన్ చిన్నయితో కదా, మళ్ళీ వచ్చినది ఆడపోతుంది అని చెప్పేసి కట్టుకొని చేసుకుంటే పోయింది. సరే అని చెప్పి ఆ శేఖరన్న నేను ఇట్లా నిలబడుకొని మాట్లాడుతున్నాము, కుప్ప కూలిపోయింది. కుప్ప కూలిపోతానే మరుసటి రోజు వచ్చేసి రేకులు, ఇనుప రేకులు ఉన్నాయి, కొయ్యలతో వేసుకునే పైపులు శక్తి లేదు నా కాడ, వేసుకొని ఆ పైపులు కొయ్యలు తీసుకొని దాలబందరము, అప్పుడు మట్టి గోడలకు దాలబందరం ఉంటానే కదా రెడీమేడ్ చెక్కల్టి, అది తీసుకొని దాలబందరం ఆటోలో వేసుకొని ఇంటికి పోయినా. మరి జోషంలో ఇప్పుడు సంఘ పెద్దగా ఉన్నాడు, మరి ఆయన పేరు ఎందుకులే, ఏమి జాన్ పీటర్ ఎవరో కాదు అన్న, జాన్ పీటర్ అన్న. మరి దండోరు కాలనీలో మందిరం కడుతున్నాం రవి, నీ దాలబందరము బాకీలు ఇస్తావా అని అడిగినాడు. నీకు డబ్బులు ఇస్తామంటే వద్దు, నా తీసుకుపోండి అని చెప్పిన. తీసుకుపోండి, నాకు వద్దు, దేవునికి నేను ఇస్తాను, నాకు డబ్బులు అవసరం లేదు, ఎంతో నష్టపోయినా నేను తీసుకుపోయి మీరు వాడుకోండి అని చెప్పిన. అప్పుడు దండోరు కాలనీలో కొట్టం వేసి అక్కడ మందిరం కడతా వచ్చినారు. అట్లా జరుగుతూ వచ్చింది. మళ్ళీ కొద్ది దినాల తర్వాత నేను 2 సంవత్సరాలు కష్టపడినా, మళ్ళీ ఆ స్థలం పోగొట్టుకున్నాక పోయింది, అది పోయింది. మళ్ళీ 2 సంవత్సరాలు కష్టపడతా వచ్చిన. 2 సంవత్సరాలు కష్టపడతా వచ్చి ఉదయము 7:30కు మేస్త్రి కాడికి పనికి పోవాలా, ఆటో వేసుకుంటానా పనికి పోతున్నాను, 7:30కు ఆయన కాడికి పోవాలా, మరి ఈడికి రావాలా. 6 గంటలకే వచ్చేవాని ఇడికి, శేఖరన్న ఉంటాడు ఏడవ సాట ఇక్కడ, అన్నా నాకు స్థలంనా, అన్నా నాకు స్థలంనా అని చెప్పి అడుగుతూ వచ్చినాను. అడుగుతూ వస్తే ఏదో ఈరోజు చూద్దాము, రేపు వారం చూస్తాము, మళ్ళీ నెల చూస్తాము అట్లా అని చెప్పి కాలక్షేపం చేస్తూ వచ్చినాడు. ఆయన అయితే ఏం లేదు, పైన అధికారులు మళ్ళీ దాన్ని ఒకే చేయాలన్నమాట. ఆ విధంగా ఉంటా వచ్చినప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలకు దేవుడు నాకు మరి ఒక ఆయన, మా నాయన ఫ్రెండ్ ఉన్నాడు ఉత్తరాజపల్లిలో, సిపిఐ పార్టీలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చేసి నీ బాధ నేను చూడలేకుండా నాయన, ఆయన కాడికి పోయి స్థలం ఇప్పించుకోపో, మాట్లాడుకుని అయిపోయి పిలుచుకోమని చెప్తే ఆయన పాపం అప్పట్లో సిపిఐలో పార్టీలో మరి చాలా నమ్మకస్తుడు అనమాట, మోసం టక్కర్ ఏం లేదు అతని కాడ. సైకిల్ తీసుకొని నేను ఆయన ఆర్టీ బస్ స్టాండ్ రోడ్లో సిపిఎం ఆఫీస్ కాడికి పోయినాం. సిపిఎం ఆఫీస్ కాడికి పోతే నారాయణ రెడ్డి సార్ ఉన్నాడు. నారాయణ రెడ్డి సార్ ఈయనను ఎప్పుడైతే చూసినాడో గట్టిగా కరుచుకున్నాడు. ఆయన చాలా స్నేహితులు, చాలా ప్రాణ స్నేహితులు అంట. కరుచుకొని ఒక రూమ్లోకి పిలిచిపోయి వాకిలు వేసినాడు మమ్మల్ని ముగ్గురిని, నేను, నారాయణ రెడ్డి సారు, మరి నాన్న ఫ్రెండు సిపిఐ పార్టీలో, అన్న పేరు జ్ఞాపకం లేదు. వాకిలేసి నీ సమస్య ఏందో చెప్తా వచ్చు అని నా సమస్యలన్నీ చెప్తా వచ్చే విధంగా జరిగిందంటే ఇమ్మీడియట్లీ నన్ను ఆంజనేయులు సార్ ఫోన్ చేసి ఆంజనేయులు సార్ని పిలిపించి, ఈ రవికి ఇప్పుడు ఇమ్మీడియట్లీ స్థలం మీరు ఓకే చేసి దాంతో వేయాలి మీరు కూపన్లో, అక్కడ రేపు స్థలాలు పంచేటప్పుడు ఈ అబ్బాయి పేరు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి అప్పుడు కైలాస్ ప్లేస్ కాడికి పోయి నేను అప్లికేషన్ తీసుకొచ్చి ఫోటో తీసుకొని కనిపించేసి ఆడ పెడతా వచ్చేసాను. వస్తే మళ్ళా కొద్ది రోజులకు దేవుడు నాకు
అక్కడ స్థలం ఇస్తూ వచ్చినాడు. ఆ స్థలం ఇచ్చేటప్పుడు కూడా నా దగ్గర ఏం లేదు, డబ్బులు 2000 రూపాయల డబ్బులు చేత పట్టుకొని నేను అక్కడ ఇల్లు వేసుకోవడం జరిగింది. అక్కడ ఇల్లు కట్టుకునే టైంలో నా దగ్గర అయితే డబ్బులు ఏం లేదు. సరే, మరి అంతకుముందు నేను ప్రభుని నమ్మిన తర్వాత మరి ఆర్కే నగర్కు రావడం జరిగింది. పొరపాటు క్షమించండి. అప్పుడు యూత్ క్యాంప్ జరుగుతూ వచ్చింది. యూత్ క్యాంప్ జరుగుతూ వస్తే పూర్వమామిలలో యూత్ క్యాంప్ జరుగుతూ వచ్చింది. యూత్ క్యాంప్ జరుగుతూ వస్తే అప్పుడు నాకు ఎందుకో దేవుడు నాతో మ్యారేజ్ అయిన తర్వాత నేను పిల్లలు అయినారు 2. అప్పుడు యూత్ క్యాంప్కి వెళ్ళినా. నేను యూత్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఫస్ట్ రోజు ముగించింది. 2వ రోజు మరి మీటింగ్స్ జరుగుతుంది. ఆ రోజు నైటు మరి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నైటు 3:30 సమయంలో దేవుడు మెల్లని స్వరం నాకు వినిపిస్తూ వస్తుంది. చూడండి, యాకోబు 4:4 చదవండి ఎవరైనా దయచేసి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడైనాను ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని మరి ఈ వాక్యం నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మరి అందరు నైట్ పనుకున్నారు. 3:30 సమయంలో మరి అందరూ పనుకొని ఉన్నారు. మంచి నిద్ర టైంలో ఎవరో నన్ను పిలుస్తా అన్నట్టు స్వరం వినిపిస్తూ వచ్చింది. నన్ను ఇట్లా తట్టినట్టు స్వరం వినిపిస్తూ వచ్చింది. మరి ఎప్పుడు నేను యూత్ క్యాంపులకు ఏ క్యాంపులు పోయేవని కాదు. ఎందుకో మరి ఆ రోజు దేవుడు నన్ను యూత్ క్యాంపుకు పూర్వమిలకు నా స్నేహితుల ద్వారా నేను అందరం కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ యూత్ క్యాంపులో ప్రభు మరి నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ప్రభా, మరి ఈ వాక్యం ఏంది ప్రభా అని చెప్పి నేను ఉలిక్కిపడి లేచి చూసిన. యాకోబు 4:4 చదువు అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఈ వాక్యం చూసుకుంటూ వచ్చినప్పుడు ఈ వాక్యం నాతో మాట్లాడుతూ వచ్చింది. ఉలిక్కిపడి లేచినాను. ఎవ్వరు లేరు. ఎవరో నన్ను పిలిచినట్టుంది కదా అని చెప్పేసి చూస్తే ఎవరు ఈ పక్క ఆ పక్క ఎవరు లేరు. అక్కడ ఒకరు ప్రార్థన చేసుకుంటున్నారు, అక్కడ ఎవరో ప్రార్థన చేసుకుంటున్నారు, అక్కడ ఎవరో మోకాళ్ళతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అప్పుడు నేను లేచి ఈ వాక్యం చదువుకొని అప్పుడు ఎవరు ప్రభువా, మరి ఏంది తండ్రి ఈ వాక్యం నాకు చూపిస్తూ వచ్చినావు, మరి దేవునితో శత్రువగునని తెలుస్తూ వచ్చినావు అని చెప్పేసి నేను మరి పశ్చాత్తాపడుతూ వచ్చినాను. ప్రభా, మరి నా లోకంలో నా ఇష్టానుసారంగా తిరుగుతూ వచ్చినాను. మందుకు బానిస, మరి పాన్పరాకులు, సిగరెట్లు, బీడీలు, మరి తల్లిదండ్రులు నన్ను క్రమంగా పెంచుతూ వచ్చినప్పుడు కూడా మరి ఇవన్నీ నేను నీకు వ్యతిరేక జీవిస్తూ వచ్చినాను, దేవునికి శత్రువు అవుతూ వచ్చినాను. ప్రభా, మరి ఎంత పొరపాటు చేస్తూ వచ్చినాను. నేను ఆదివారం మందిరానికి పోతున్నా కానీ మరి ఏం ప్రభుని ఎరిగినని కాదు, రక్షింపబడినా ప్రభుని గురించి తెలుసుకునేవాని కాదు. మరి విశ్వాస కుటుంబంలో జన్మించినప్పటికైనా కూడా మరి ఏం కూడా నాలో ఇది లేదు. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు 3:30 నేను మోకాలు వంగిన పాపాలు నేను ఒప్పుకుంటూ వచ్చినాను. ఒప్పుకుంటూ వచ్చిన తర్వాత మరి ఆ రోజు మరి ఉదయము మీటింగ్ జరుగుతూ ఉంది. మరి అన్న వాక్యం చెప్తా వస్తున్నాడు. ఆ వాక్యం ద్వారా చెప్తా వచ్చినప్పుడు మీరు ఎవరైనా ప్రభుని నమ్మినట్లయితే మీ చేతి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీ దగ్గరికి ఒక కార్డు తీసుకురాబడుతుంది. మీరు మీ పేరు, మీ అడ్రస్సు, మీరు ఏ వాక్యం ద్వారా రక్షింపబడినారో దాన్ని బట్టి మీరు రాయించినట్లయితే మీకు ప్రార్థన చేస్తామని చెప్పేసి యూత్ క్యాంపులో మరి మాట్లాడుతూ వచ్చినప్పుడు అన్న నేను రాత్రి మరి 3:30 సమయంలో రక్షింపబడినాను కదా అని నేను కూడా ఈ చేతి చూపించి మరి నా దగ్గర కార్డు తీసుకురావడం జరిగింది. నా అడ్రస్సు, నా పేరు అవి రాపించినాను. మరి ఆ విధంగా ఉంటూ వచ్చిన తర్వాత యూత్ క్యాంప్ అయిపోయింది. మరి మనోహర్ బావన్న, మరి నా స్నేహితులు వాళ్ళంతా కలిసి కూడా మేమంతా యూత్ క్యాంప్ వెళ్ళినాము. వచ్చిన తర్వాత మరి నేను ప్రభుని నమ్ముకున్నా అని చెప్పేసి మా అమ్మకు చెప్పిన, అమ్మ దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు, నాకు నెమ్మది ఉంది, నేను ప్రభుని ఎరిగినా అమ్మ అని చెప్పేసి మా తల్లికి చెప్తే మా తల్లి చాలా సంతోషపడుతూ వచ్చింది. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం నాయన, మరి దేవుని ఎరిగినాం, ఎంతో సంతోషము అంటే. అప్పుడు నేను చెప్తా వచ్చినా, అమ్మ మరి నీకు తెలియకోకుండా నేను ఎన్నో పాపాలు చేస్తూ వచ్చినాను. మరి తాగుడుకు మందు ఎలా ఉంటుందో తాగుదామని చెప్పి తాగినాను, పాన్పరాకులు ఎలా ఉంటాయో తిందామని తిన్నాను, బీడీలు తాగినాను, సిగరెట్ తాగినాను, నా తప్పు క్షమించు తల్లి అని చెప్పి తల్లితో నేను క్షమాపణ పడతా వచ్చినాను. మరి కొద్ది దినాల తర్వాత మరి బేస్తవారము మరి బాప్తీసం కొరకై మరి సిద్ధపడుతూ వచ్చినాను. మరి అప్పుడు వచ్చేసి బాప్తీసం కొరకై మరి అన్న వచ్చేసి
మరి అన్న పేరు వచ్చేసి సత్యానందం అన్న. కరెక్ట్, సత్యానందం అన్న అక్కడ సేవకుడుగా ఉండేవాడు. మరి బాప్తీసం కొరకాయ నేను సిద్ధపడి పేరు ఇచ్చినాను. బాప్తీసం నాకు 1వ తారీఖు 10వ నెల 2006లో నాకు బాప్తీసం ఇచ్చినారు. బాప్తీసం ఇచ్చిన వాగ్దానము కీర్తనలు 121:8 వచ్చినాం. ఎవరైనా దయచేసి చదవండి. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని నాకు వాగ్దానం ఇచ్చినాడు. నా వాగ్దానం ఇది, బాప్తీస వాగ్దానము. మరి 1/10/2006లో నేను బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకున్నా. మరి బేస్తవారం ఆ పొద్దు నేను మందిరానికి వెళ్ళినాను. బాప్తీసం తీసుకున్నాను, బేస్తవారము మందిరానికి వెళ్ళాను. మందిరం ఇట్లా ముఖం ఉన్నది. మరి మందిరం ఇట్లా ముఖం ఉండేటప్పుడు ఇప్పుడు కాలం ఉంది కదా, మనం ఇప్పుడు మందిరం కాంచి ఇట్లా టర్న్ అవుతాం కదా, అక్కడ కాలం ఉంది, మోరి ఉండేది పెద్దది, అప్పుడు ఎత్తుగా ఉండేది మోరి. అక్కడ పాము పనుకొని ఉంది. పాము పనుకొని సర్పము నన్ను వెంటాడాలని చూస్తుంది. అందుకనే ఒక పాట నేను పాడాలనుకుంటున్నాను. నన్ను వెంబాడించు సైతాను, నన్ను బేదారించు సైతాను, నన్ను వెంబాడించు సైతాను, నన్ను బేదారించు సైతాను, ధరించేది నిరాకమే, దునుమాడేది నిరాకమే, ధరించేది నిరాకమే, నిరక్తమే నిరక్తమే నన్ను స్వీకరించు, నిరక్తమే నా బలము. మరి నేను బాప్తీసం తీసుకున్నా. మరి సాతాను నన్ను వెనకమ్మడే బేస్తవారం మా పొద్దు నన్ను సర్పం పనుకొని ఉంది. మరి మందిరానికి నేను బైబిల్ సంఖ్యలో పెట్టుకొని పోతా ఉన్నా నేను. ఎందుకో మరి ఆడికి వచ్చిన తర్వాత ఇట్లా తలంచి చూస్తే చక్కగా పనుకోంది పాము. పాము చూస్తే నాకు మహాభయం అండి. ఇప్పుడు కూడా మా అత్తగారు పోతే 6:30కు మంచం ఎక్కి బయటికి రాను. ఇప్పుడు రాను. ఇక్కడ కూడా మా ఇంట్లోనే కూడా నేను అన్ని భద్రత చేసుకుంటా. గేటు కాడ ఏమైనా పైకి ఎక్కొచ్చాయేమని. పాములు అంటే నాకు మహా భయము. అయితే సైతాన్ నన్ను వెంటాడుతూ వచ్చింది. అయితే మరి దేవుని కృప వల్ల నేను మరి లోకంలో పడిపోకుండా కొద్ది దినాలు అట్లే ఉంటా వచ్చినాను. అట్లే ఉంటా వస్తూ మరి నేను ఇప్పుడు ఇందాక చెప్తా వచ్చినాను అవన్నీ ఆర్కే నగర్లో ఆ విధంగా జరుగుతూ వచ్చింది. మరి అక్కడ 2,000 రూపాయలు నా దగ్గర డబ్బులు ఉంది. మరి విశ్వనాథ్ మేస్త్రి అన్నా ఈ దిమ్మెల ఫ్యాక్టరీ ఉండేది ఈడే పాతగోరెల కాడ, అన్నా నాకు దిమ్మెలు కావాలా, నాకు దేవుడు స్థలం ఇచ్చినాడు అక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పి నేను అడిగితే, సరే పోయి నీకు ఇంటికి సరిపోయమని దిమ్మెలు ఇస్తానని చెప్పేసి 10కి 10 రూమ్ వేసుకున్నాను. నేను 10కి 12 అట్లా రూమ్ వేసుకున్నాను. మరి నేను కష్టపడతా వచ్చినాను. నా తమ్ముడు కూడా పద్మాకర్ కూడా కష్టపడతా వచ్చినాడు. మరి అన్న విజయ్ కుమార్ కూడా అప్పుడప్పుడు వచ్చి నాకు రేకులు కప్పేయడం అట్లా కష్టపడతా వచ్చినారు అన్నదమ్ములు కూడా. మరి కొద్ది దినాలకు నా దగ్గర డబ్బులు లేదు కదా, 2,000 రూపాయలతో ఇండ్లు అవుతుందా. మరి మా నాయన కూడా మనసు మార్చుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10,000 డబ్బులు ఇప్పించినాడు. నమ్మకంగా అంటే ఆయన డబ్బులు పెట్టి కట్టేలేకేం కాదు, బాధ్యత ఉండాలా, భయం ఉండాలా, వీడు కట్టుకోగలుగుతాడా లేదా అనే ఒక ధైర్యంతో మరి డబ్బులు ఇప్పించినాడు. అతని కాడ డబ్బులు కట్టాలా నువ్వు నెలకు ఒకసారి ఇట్లా వడ్డీ మొదలు అని చెప్పి ఇప్పించినాడు. మరి ఆ విధంగా దేవుని కృప వల్ల అక్కడ ఇల్లు కట్టుకుంటూ వచ్చినాం. అయితే మరి ఇల్లు కట్టుకుంటూ వచ్చిన తర్వాత మరి అప్పుడు బాత్రూమ్ ఒకటే, లెటిన్ లేదనమాట, ఎవరికి లేవు అప్పుడు. ఎక్కడో మరి ఉండేవాళ్ళు కట్టుకునేవాళ్ళు లెటిను. మరి ఇక్కడ గోధుమ మిల్లు ఉండదు వెనక పక్క. మరి మా భార్య మరి బాబు మధుబాబు వచ్చేసి 6 ఏళ్ల పిల్లోడు ఆ విధంగా అనుకుంటా. మరి బాత్రూంలో ఉదయం ఆమె 9 గంటలకు బాత్రూమ్ వస్తుందని చెప్పేసి మట్టి తొలిచింటే ఇంటి ముందర ఇల్లు చేరుకున్నాం, పాలు బొంగపెట్టి ఇల్లు చేరుకున్నాము. మరి ఇల్లు ఎప్పుడు నేను కట్టుకోవడం జరిగిందంటే 6వ తారీఖు 3వ నెల 2007లో నేను గృహము మరి మొదలు పెడతా వచ్చినాను. మరి మళ్ళీ నేను ముగించుకోవడం డేటు మరి 3 నెలల తర్వాత నేను మళ్ళీ ఇంట్లోకి నేను కట్టుకొని చేరడం జరుగుతూ వచ్చింది. ఏమో బాత్రూమ్ లేకోకుండా అంటే బయటికి పోవాల్సింది వచ్చింది. బయటికి పోవాల్సింది వచ్చింటే మరి అక్కడ ఏం జరిగిందంటే బాబు చిన్నపిల్లోడు బాత్రూమ్ కోసం తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ గోధుమ మిల్లు ట్రెండింగ్ ఉందన్నమాట, మీకు అందరికీ తెలిసిన విషయం. అక్కడికి పోయిన తర్వాత ఈమెకు మరి ఇక్కడ మా ఇల్లు దాటిన తర్వాత అక్కడ దోశలంగడి ఉంది. ఆ నుంచి ఇంకో కొద్దిగా ముందుకు పోతానే ఆమెకు భయంకరంగా కళ్ళు మబ్బులు ఎక్కుతూ
ఆమెకు దారి కూడా కనపరాని పరిస్థితిలో వెళ్తూ ఉంది బాబుని చేత పట్టుకొని సుజాత. మరి అట్లే కొద్ది దూరం పోతానే ఆ టర్నింగ్లో ఏం చేసేసిందంటే ఆమెను పడేసింది సాతాను. ఆమెను అక్కడ పడేసింది. పడేస్తే అక్కడ ఎవరో ఇరుగుపడిన ఇళ్ళల్లో ఉండేవాళ్ళు చూసి పరిగెత్తుకుంటా ఎవరో పాపం పడిపోయినారని ఇట్లా పెద్దోళ్ళు ముసలోళ్ళు ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన పోయేసి మా ఇట్లా ఎవరో పడిపోయింది ఆమె పాపం అని చెప్పేసి తీసుకొచ్చి బిందె నిండా నీళ్ళు గుమ్మరిచ్చినారు ఆ మీద. మరి మధు చిన్నపిల్లోడు, ఎవరు నాయన నువ్వు, మీ ఇల్లు ఆడా, మీరు ఎక్కడ, మీ నాయన ఏం చేస్తాడు, మీ నాయన ఫోన్ నెంబర్ ఉందా, ఎక్కడ మీ ఇల్లు అని చెప్పి అడుగుతుంటే చిన్నపిల్లోడు ఏం చెప్తాడు, ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి ఆ విధంగా అక్కడ పడిపోయిన రెండుసేపటికి ఎవరో మరి దారిలో పోతా ఉండి, అన్న ఎవరన్నా మీ ఈదులో ఉండామా చూడండి నేను చెప్తా వచ్చింది. అంటే ఎవరో మాకు తెలియదన్నా, ఏమంటే ఏమి ఇట్లా పడిపోయింది అంటే ఇది కారణం. అంటే సరే ఒకరు ఉప్పు తీసుకురాపో నోట్లో వేద్దామని చెప్పి నోరు గట్టిగా తెరిచి ఆమె నోట్లో ఉప్పు వేస్తానే రెండుసేపటికి మెలక వచ్చిందంట. మెలక వచ్చి ఏం నేను ఇక్కడ ఉండానని చెప్తే, అమ్మ నువ్వు అక్కడ పోతా కింద పడిపోయినావు, ఈ విధంగా మేము తీసుకొచ్చి ఇక్కడ నీళ్లు పోసినామమ్మా, ఏమో జరిగింది ఏమో నీకు అని చెప్పేసి ఆ పిల్లని అడిగితే అడ్రస్ చెప్పలేదు, ఎక్కడమ్మా మీరు ఉండేదంటే పలానా చాట్ అని చెప్పి చెప్తా వచ్చినారు. అప్పుడు నేను పనికి పోయినాను, బయలుదారి పనికి, ఐటీ దగ్గరికి సైకిల్ దొక్కుంటా పనికి పోయించాలము. అక్కడి నుంచి మళ్ళా మరి వినాయక నగరు ఎక్కడెక్కడో పనికి పోయి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేవాడిని భోజనానికి కూడా మధ్యాహ్నం. అట్లా కష్టపడతా వచ్చినాను నేను. ఆ విధంగా ఉండేటప్పుడు మరి అప్పుడు నేను ఇంటికి వచ్చాక భయంకరంగా నన్ను చూసి గడగడగడ వణుకుతుంది. రెండు చేతులు ఇట్లా పెట్టేసి గడగడగడ వణుకుతుంది. గడగడ వణుకుతుంది, నన్నేం చేయొద్దు అంటుంది. ఏం చేయొద్దు, ఏమైనావు, ఏంది నీ పరిస్థితి అంటే, నాకు విపరీతమైన జ్వరం వస్తుంది, నన్నేమనొద్దు అని గడగడ వణుకుతా మంచం మీద నుంచి ఎనిక్కిపోతుంది. మరి అప్పుడు ఏమైంది, ఏంది నీ పరిస్థితి అంటే, జ్వరము పట్టుకుంటే భయంకరంగా అగ్నిగుండం ఉన్నట్టుండదు, భయంకరంగా కాలిపోతుంది. ఆ విధంగా జ్వరం అని అట్టనే పోవడం, హాస్పిటల్ పోవడం, సూదులు మాత్రలు వేయడం, మళ్ళీ గ్లూకోజ్ బాటలు పెట్టడం, మళ్ళీ పోవడం, మళ్ళీ రావడం, ఇట్లా పోతా ఉత్సాహం ఇచ్చినాము. మరి ఆ దినంలో ఇద్దరం కూడా బాప్తీసం తీసుకున్నాం. సుజాత నేను ఇద్దరము మరి ఆ అన్న ఉండేటప్పుడు బాప్తీసం మాకు ఇవ్వడం జరిగింది ఇద్దరు కూడా. మరి అయినా కూడా అప్పటికి మరి ఆమెలో సైతాను దొరుకుతూ వచ్చింది. మరి జోషమ్మకు వెళ్ళే వాళ్ళ నుంచి అక్కడ పోయినప్పుడు మరి ఆమె భయంకరంగా రోజు రోజుకు బలహీనతగా తయారవుతూ వస్తుంది. ఏమి పరిస్థితి బలహీనతగా తయారవుతుంది అని చెప్పేసి నేను కూడా ఆలోచిస్తూ వచ్చినాను. ఆ విధంగా వచ్చినప్పుడు మరి కొద్ది దినాల తర్వాత వీళ్ళ అమ్మ వాళ్ళు హిందువులు కదా, వాళ్ళు హిందూ ఆచార ప్రకారంగా ఈమెకు ఏదో శక్తి తగులుకునేది, దయ్యం పట్టింది, భూతం పట్టింది, ఈమెకు ఏదో చేద్దాము, వీళ్ళన్నకు కూడా అట్లే ఉన్నది, చేతుబడి చేసినారు అన్న, ఈ విధంగా అయిపోయినాడు, ఈమెకు కూడా ఏదో జరిగింది ఇక్కడ మంచి స్థలాలు కాదు కదా అని చెప్పేసి మరి జమ్మలమడుగు థియేటర్ ఉండదు, అది పేరు గుర్తులేదు. ఆ థియేటర్ దగ్గర ఒక ఆయన అక్క దేవతలు వస్తారంట ఆయనకు, ముస్లిమ్స్ ఆయన. ఆ థియేటర్ దగ్గర మరి పోయినాం. వీళ్ళన్నా నేను వాడికి పోతే మరి రెండుసేపటికి ఆయన ఏందో నిమ్మకాయ మంత్రించి కుంకుమ నీళ్ళు ఇచ్చి నోట్లో పోసిన రెండుసేపటికి వచ్చి వేసి ఊగుతుంది ఇష్టం వచ్చినట్టు. గట్టిగా జుట్టు పట్టుకొని ఎవరురా నువ్వు, నీ పేరు ఏంది, నీ కత్తి ఏంది, పెరుగుతా అది ఇదంటే ఎవరో ఇక్కడ మన చెన్నూరు అంట, ఒకటే కూతురంట. మరి ఆమెకు ఈ విధంగా వచ్చాయంట లక్షణాలు. ఈ విధంగా వచ్చింటే చిన్న బాలుని తీసుకొని ఈమె బాత్రూమ్ పోతా అనింది. ఈమె మీద నేను నా హెల్త్ సంబంధించినతో నా నాన్న నన్ను చూపించుకోకుండా నేను చనిపోతా జరిగింది, అందుకోసమని నేను ఈమెలో నేను చేరుకున్నా అని చెప్పి చెప్తా వచ్చింది ఆమె దయ్యం. మరి నేను నమ్మకూడదో నాకైతే తెలియదు. మరి నేను అప్పుడే ఫస్ట్ టైం చూడడం కూడా అట్లా దయ్యాలనేది, భూతాలనేది. ఆ విధంగా పోయిన మళ్ళా వారం రమ్మన్నాడు. ఫస్ట్ వారం వల్ల నేను ముగ్గురం పోతే అప్పుడేం రాలే, ఏందో నిమ్మకాయలు ఇచ్చి పంపించినాడు. మరి అప్పటికేమో మందిరానికి వచ్చాను, ఒక చేతిలో సంఖలో బైబుల్ ఉండాలి, ఒక చేతిలో ఇలా ఆయన మాట నేను పోతున్నా. ఆ విధంగా వచ్చినప్పుడు మళ్ళీ రెండో వారం నేను ఒక్కనే బండి వేసుకొని పోయినా, మా వారిని పిలుచుకొని జమ్మలమడుకు పోయేసి ఆడికి పోతే వచ్చింది, ఒళ్ళులోకి వచ్చింది, ఏందో పేర్లు చెప్పింది, రికార్డు చేసి మా అమ్మకి వినిపించే. మా అమ్మ నమ్మలే, విశ్వాసి కదా అమ్మా, అవిశ్వాసులం మనము. నేను నమ్మలే అమ్మ, దయ్యాలు లేవు భూతాలు లేవు, పోరా నాయన నువ్వు కొన్ని వేండవో లేదు మా, ఏదో రికార్డును ఏదో ఏందో మాట్లాడుతుంది చూడు, ఆ సైతాన్ ఏందో మాట్లాడుతుంది అది ఇదంటే ఏం నమ్మలే అమ్మ. సరే అని చెప్పేసి
మరి మందిరానికి పోతా వచ్చినాము. ఏదో వేశారు చేతికి వెండికడెం వేశారు. ఎంతనో 10,000 లెక్క తీసుకొని మళ్ళీ ఆయన పెట్టినాడు. వేసి వెండికడెం చేసి పెట్టినారు. మందిరానికి రావాలి వెండికడెం వేసుకుని ఎట్లా ఎవరైనా జాకెట్ ఇరుకి ఇప్పుడు కుట్టించుకునేది మన వాళ్ళు. ఏం జాకెట్ ఎట్లా వేసుకొని ఎండికడెం ఎవరైనా స్విచ్ ఏంది మెల్ల ఏంది మరి ఎట్టకని అడగరు. అయినా ఏం చెప్తానా కానీ నా భార్య బాగా అయితే చాలే దేవుడా అని నేను చచ్చానా అని చెప్పి వేసినారు. వచ్చినారు మందిరానికి. మందిరానికి పోయినాము. మందిరానికి పోతే మళ్ళా మామూలు అయిపోతుంది. అప్పుడు ఆ దయ్యాన్ని అడిగినా నేను ఆ రోజు, పనికిమాల దానా నువ్వు ఎక్కడా ఎందుకు పట్టినావు? దేవుని నమ్ముకున్న బిడ్డ అయిపోయింది. యేసుప్రభు అంటే నీకు భయం లేదా? ఎందుకు నువ్వు పట్టినావు ఒళ్ళులో? ఏం చేసింది నీకు? ఎక్కడ చేసింది అని చెప్పి నేను గద్దిస్తూ వచ్చినప్పుడు ఆ దయ్యం అంటుంది, ఆదివారం చర్చికి పోతుంది. నేను చర్చికి పోయినప్పుడు ఆడుంటా తెలుసునా నీకు? ఆడనే జోషమ్మ గారి చెట్టు ఒకటి ఉంది, యాప చెట్టు. దాని మీద కూర్చొని ఉంటా. మళ్ళీ బయటకు వచ్చాను, మళ్ళీ దుంచుకుంటా నేను. మళ్ళీ ఆమె ఒళ్ళేకి వస్తాను. ఆ విధంగా ఆమెను పీడిస్తూ వచ్చినప్పుడు మరి నేను కూడా లోకంలో పడిపోతూ వచ్చినాను. మళ్ళా లోకంలో పడిపోతూ వస్తూ మళ్ళా నేను ఫ్రెండ్స్తో మళ్ళా యథాభికారం అయిపోయింది. మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసడం, రాజాలు వేయడము, మళ్ళీ యథాభికారం అయిపోతూ వచ్చింది. మరి ఏమైనా బాగా చేసుకునే దాని కొరకాయ, ఆమె ఆరోగ్యం కొరకాయ మందిరానికి వచ్చేవానే. ఆదివారం వస్తానే మందిరానికి వస్తా. మరి మిగతా రోజులలో కూడా మళ్ళీ యథాపకారం ఈడ బాగలేదంటే ఇంకోసారి పోయింది, ఇంకోసారి బాగలేదంటే ఇంకోసారి పోయాను. ఒకసారి ఈయన బీడీ కాలనీకి ఎవరో ఒక ఆమె ఉండదంటే ఆడికి పోయినాం. ఆడికి పోతే ఆమె ఒళ్ళులోకి తెప్పించింది. ఆమె కూడా తెప్పించింది. మరి ఆ కడియం వేసినప్పుడు మరి మా నాయన చనిపోయినాడు. చనిపోతూ వచ్చినాడు. మరి అప్పుడు ఆ కడియం ఏందో బాగలేదంట. మళ్ళీ ఏమైందంట, అది పనికిరాలేదో కడియము. మళ్ళీ సైతాన్ని దొంచుకునేది అవన్నీ ఏందో నిష్టలు ఏదో చెప్తా వచ్చినారు. మళ్ళీ అది పోగొట్టుకుని మళ్ళీ ఈడికి పోయినాం, బీడీ కాలనీకి పోయినాం. మరి అప్పుడు బీడీ కాలనీకి పోతే ఆయన కూడా తెప్పించినాడు, ఆమె కూడా తెప్పించింది. వచ్చి ఊగుతుంది. అక్క దేవతలు ఆడ ఏంటో దేవతలు ఉన్నారు. అన్ని దానికి ముక్కినా అక్క దేవతలు ముక్కడమే. యేసుప్రభువు ఈ సంఖ్యలో బైబిల్ పెట్టుకోవడం, ఈ సంఖ్యలో మా భార్యను పిలుచుకొని ఆ దేవుళ్ళని ఈ దేవుళ్ళు అన్నీ పూజిస్తూ వచ్చి కొంతమంది చెప్పుకోరు, కొంతమంది అలవాట్లు చెప్పుకోరు, కొంతమంది నమ్మినేటి కూడా చెప్పుకోరు అనమాట. ఆ విధంగా వచ్చినప్పుడు ఆడిపోయినాక నేను మా అమ్మని పిలుచుకొని పోయినా. నువ్వు నమ్మని అంటున్నావు కదా, అప్పుడంటే జమ్మల మడుకు రాలే, ఇప్పుడు రా చూచురాడా అని చెప్పి మా అమ్మకు పిలుచుకొని పోయినా. మా అన్నని పిలుచుకొని బండ్లు ఎక్కించుకొని వచ్చినాడు. ఎక్కించుకొని వస్తే ఆ ముందరంగా వచ్చింది సైతాన్. వచ్చింది ఒళ్ళులోకి వచ్చి ఊగుతుంది. ఎంతెంత పేర్లు చెప్తుంది, ఊళ్ళు చెప్తుంది, అన్నీ చెప్తుంది. సైతాన్ ఎంత ఆడుతూనే ఉంది. మా అమ్మ అప్పటికి నమ్మలే, చూసినా నమ్మలే. నేను నమ్మను. ఎన్ని బూట నమ్మకాలు, నేను నమ్మను అని చెప్పి లేచిపోయింది. మరి మా అమ్మ లేచిపోతూ వచ్చింది. మరి ఆమెను తీసుకొని పొలతలకు పోయి అక్కడ దేవుళ్ళని మొక్కిన. అక్కడ దేవుళ్ళకు మొక్కి మరి అక్కడ కూడా ఏదో దయ్యం భూతం అని చెప్పి ఆమె ఏదో డబ్బులు తీసుకొని జుట్టు కత్తిరించి నిమ్మకాయ ఎక్కించి ఆ జుట్టు అన్న బారేసి అట్ట ఎన్ని జుట్టు పోయినాయో జుట్టే లేకుండా పోయింది ఇప్పుడు లాస్ట్. ఆ విధంగా ఉంటా వచ్చింది. అట్లా ఆమె ఆరోగ్యం కొరకు చాలా బాధలు పడుతూ వచ్చినాను. అయితే మరి దేవుని కృప వల్ల మరి తాయితలు తంత్రాలు ఏంటంటో కట్టినాం. తాలిబొట్టుకు తాయిత, చేతికి కడియం, కాలికి మెట్టె అని అన్నీ ఏంటంటో చేస్తూ వచ్చినాము. ఆమెను బతికించుకోవాలా, నా బిడ్డలు చిన్నపిల్లలు కదా అని అనుకుంటూ మూర్ఖత్వంగా జీవిస్తూ వచ్చినాను. అయితే నిజమైన దేవుడు, గొప్ప దేవుడు యేసుప్రభుని నేను ఎరిగినప్పుడు కూడా లోకంలో పడిపోతూ అన్యుల దేవుళ్ళు ముక్కుతూ వచ్చినాను. మరి ఎంత ఘోరమైన మరి పని చేస్తూ వచ్చినానో మరి నాకే అర్థం కాలేదనమాట. ఆ విధంగా ఉంటూ వచ్చినప్పుడు మరి కొద్ది దినాల తర్వాత నేను యూట్యూబ్లో చూస్తూ వచ్చినాను. యూట్యూబ్లలో మరి మంత్రగాళ్ళు, మాంత్రికులు, నరమాంసం తినేవాళ్ళు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు యేసుప్రభు అని చెప్పి నమ్మినారు. అప్పుడు 2-3 సాక్ష్యాలు వింటూ వచ్చినాను నేను. ఒరే బాపనోళ్ళు అంట, వీళ్ళు ఇంకొక కులం అంట. మరి నిజమైన సృష్టికర్త యేసుప్రభు, మరి ఈయన నిజమైన సృష్టికర్త యేసుప్రభుని ఎరిగినప్పుడు మరి నేను చిన్నతనంలో నుంచి కూడా నా తల్లి నన్ను
రక్షణ కుటుంబంలో పెంచుతూ వచ్చినప్పుడు నేను నిజమైన యేసు ప్రభువుని నేను ఎరుగుతా, నేను పడిపోతా లోకంలో ఎందుకు జీవిస్తూ వచ్చినానని చెప్పేసి ఒక ఆయన మరి నరమాంసం తింటూ వచ్చినాడంట. మన బేర్షావా ఎబ్రోన్ సంబంధించిన సేవకుడు ఆయన, మరి అన్న పేరు ఏదో పేరు ఉంది, నాకు జ్ఞాపకం లేదు. మరి ఆయన నరమాంసం తింటూ వచ్చినాడంట. గొర్రెలకి పోయి లేపుకొని ఆ శవాలను ఆ మాంత్రికులు మంత్రాలు తంత్రాలతో ఈరోజు రాత్రి ఈ అమ్మాయి కావాలంటే తెచ్చి పండబెట్టేవాళ్ళంట. మరి చెప్పొచ్చునో లేదో తప్పు క్షమించండి. మరి ఈ పొద్దు ఇతని ఇంట్లో గలాట పెట్టాలంటే మరి గలాట పెట్టేవాళ్ళంట. అవన్నీ విద్యతో నేర్చుకునే మాంత్రికులు విద్యలు అనమాట. అవి వాళ్ళ జీవనాధారం కొరకు జీవిస్తూ ఉండేవారు అనమాట. మనం తెలిసి తెలియక మరి విగ్రహాలకు మా అత్తగారు వాళ్ళని బట్టి ఈమెను కూడా తీసుకొని పోయి మరి నిజమైన సృష్టికర్త దేవుణ్ణి ఎరగక మరి ఎరిగి లోకంలో పడిపోతూ వచ్చు. మళ్ళీ ఈమె కొరకు నేను లోకంలో నేను పడిపోతూ వచ్చినాను. మళ్ళీ కొద్ది దినాల తర్వాత మరి ఆ మంత్రతంత్రాలన్నీ పెరికేసిన, మంత్రతంత్రాలన్నీ పెరికి పారేసిన. సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు బాగు చేస్తే యేసు ప్రభు బాగు చేయాలా, లేకపోతే ఎవరు లేరు, తీసేయి అని కడియాలు మంత్రాలు తంత్రాలు అన్నీ ఇసిరి పారేసినాయి. దేవుని కృప వల్ల ఇప్పుడైతే ఆమెలో ఏం మంత్రాలు లేవు. మరి సాతాను అట్లా వేధిస్తూ వచ్చింది. మరి కొద్ది దినాల తర్వాత నేను ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా, ఇల్లు ఓపెనింగ్ చేసుకున్న తర్వాత కూడా మరి అన్న కూడా మరి ఆమె కొరకు చాలా బాధపడేవాడు. అహరోనన్న బాధపడుతూ వస్తూ ఎప్పుడోసారి దొరకకుండా పోదు రవి పట్టుకుంటా, ఎప్పుడోసారి సాతాను ఒళ్ళులో ఉండిందంటే అయితే అన్నం చూసి పరారేది. కొంతమందిని చూసి పరారైపోతాయి. దానికి మహా హుషారైన సైతాన్ అది. అయినా కరెక్టా కాదన్నా? సైతాన్లు కొన్ని దైవసేవకులను చూసి పరారైతా వస్తాయి. ఆ రోజు వాళ్ళ అమ్మోళ్ళు ఇల్లు ఓపెనింగ్ అంతా ఏందో పట్టు చీరలు అన్నీ ఎత్తుకొని వచ్చినారు. నాకు గుడ్డలు పట్టు చీరలు అన్నీ తీసుకొచ్చి బాగా ఇప్పుడైతే దొరుకుతుందిలేని అన్న మరి ఏమైనా మనుషులు అనుకున్నాడేమో, నాకైతే తెలియదు. దొరికింటే పట్టుకుంది, జుట్టు పట్టుకుని ఇదిలిచ్చిందో, తప్పించుకునేది సైతాన్. మందిరం కాడికి వచ్చి చెట్టు మీద కూర్చుంటుందంట. ఇంక ఈడ ఎవరో నన్ను వచ్చాడు ఓపెనింగ్ ఇండ్లు ప్రార్థన చేయనంటే ఇంకా ఆడ చెట్టు మీద ఆడ కూర్చునిందో ఎవరికి తెలుసు. అట్లా మెల్లల్లో తాయితలు గీతలు అన్నీ తీసి పక్కన పారేసినాం. దేవుని కృప వల్ల అట్లా జరుగుతూ వచ్చింది. మళ్ళా నేను కొద్ది దినాల తర్వాత లోకంలో పడిపోతూ మరి తిరిగి మళ్ళా నేను పశ్చాత్తాపడుతూ వచ్చినాను. ఏ వాక్యం ద్వారా పశ్చాత్తాపడుతూ వచ్చినానంటే మరి చదవండి, కీర్తనలు 119 3వ వచనం. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. మరి ఆయన మార్గంలో నడుచుకుంటూ దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మరి నా హృదయాన్ని మళ్ళా కలిగించినాడు. మరి దేవుని నమ్ముతూ మరి లోకంలో మళ్ళీ నేను జీవిస్తూ దేవునికి అవమానం తెచ్చినవాడుగా ఉంటున్నాను. మరి దేవుడు నన్ను విడవలే. నేను దేవుని వదిలేసినా కానీ నా అత్తమామలు నా భార్య మరి దుష్ట శక్తులు పట్టినాయని చెప్పేసి మరి నేను వదిలిపెడుతూ వచ్చినప్పుడు దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. మళ్ళా దేవుడు నన్ను హక్కును చేర్చుకొని ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మళ్ళా నేను పశ్చాత్తాపడుతూ వచ్చినాను. ప్రభా నన్ను క్షమించు, మరి నీ బిడ్డగా నన్ను చేర్చుకొని ఆయన మరి నేను ఎరిగి కూడా నేను లోకంలో పడిపోతూ వచ్చినాను. మరి నా భార్య అనారోగ్యం బట్టి నేను ఎన్నో విధాలుగా మళ్ళీ లోకంలో అనేక దానిలోకి అలవాటు పడుతూ వచ్చినానని చెప్పేసి మరి మళ్ళీ నేను పశ్చాత్తాపడుతూ వచ్చినాను. అప్పుడు మరి నేను ఇంటి గురించి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు 2007లో దేవుడు నాకు ఇంటి గురించి వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. యెషయా 54:12 ఎవరన్నా చదవండి. ప్రశస్తమైన రక్తంతో నీ సరిహద్దులను ఏర్పరిచేదను. అంతే కదండి, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరిచేదను. యెషయా 54:12. మరి నా ఇంటి కొరకు నేను ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు 2007లో నా మరి ఇండ్లు దేవుని కృపను బట్టి ఆ విధంగా చేసుకుంటూ వచ్చాను. మరి అక్షయగోల్డ్లో నేను అప్పులు చేశాను. మరి అక్షయగోల్డ్లో డబ్బులు కట్టించాను. జనాలకు 6 లక్షల డబ్బులు కట్టిస్తే కంపెనీ మరి మోసం చేసి కంపెనీ వెళ్ళిపోయింది. మరి సొంత బంధువులు ఇంటి మీదకి వచ్చినారు, దాడి చేసినారు. తండ్రి బంధువులు, తల్లి బంధువులు,
ఇంటి మీదకి వచ్చి దాడి చేసినారు. పోలీసు వాళ్ళతో కేసు పెట్టించినారు నా మీద. మరి నేనేం తినింది కాదు, మరి సొంత బంధువులే నన్ను వేధిస్తూ వచ్చినారు. మరి 6 లక్షలు కంపెనీకి డబ్బు కట్టిస్తూ వచ్చినప్పుడు మరి నేను 3 లక్షలు చేతి నుంచి మరి కడతా వచ్చాను. మరి మా అమ్మ వాళ్ళ బంధువర్గంగా ఉండే వాళ్ళకు మీరు నెల నెల కడతా వచ్చినారు, మీరు కొద్దిగా అమౌంట్ తీసుకోండి, ఇప్పుడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మీ అమౌంట్ మళ్ళీ కొద్దిగా ఇస్తానన్నప్పుడు కూడా ఎన్నుకోకుండా నా మీద కేసులు పెడతా వచ్చినారు. పోలీస్ స్టేషన్లో కేసులు పెడతా వచ్చినారు. అయితే దేవుని కృప వల్ల నేను ఒకరికి మోసం చేయలేదు కాబట్టి దేవుడు నా సాక్ష్యాన్ని నాకు నెరవేరుస్తూ వచ్చినాడు. దేవుడు నా పక్షాన ఉన్నాడు. పోలీసు వాళ్ళే అతన్నే మాట్లాడుతూ వచ్చినాడు, బుద్ధిహీనుడా, అతను డబ్బులు కంపెనీకి కడతా వచ్చినాడు, అతను ఏమైనా తిన్నాడా, నీ దగ్గర స్లిప్పులు ఉన్నాయి, ఈ స్లిప్పుల ప్రకారంగా నీ అమౌంట్ కరెక్టా కాదా అని అడుగుతూ వచ్చినప్పుడు కరెక్టే అన్నాడు. అతను ఎవరో కాదయ్యా, నా బామర్ది అని చెప్తా వచ్చినాను. బుద్ధి లేనివాడా, ఎవరో అని చెప్పినావు నాకు, అతను ఎవరో ఒక ఏజెంట్ అని చెప్తా వచ్చినావు, నీ బంధువుని నువ్వు ఇట్లా చేయొచ్చునా, నీ చెల్లెలు పడతా అంటున్నాడు కదా, మరి అట్లా చేయొచ్చునా అని అతను పిలుచుకునే పోలీసు అతన్ని గద్దిస్తూ వచ్చినాడు. మళ్ళీ చాలామంది కూడా నన్ను మరి ఏదిస్తూ వచ్చినారు. దేవుని కృపను బట్టి మరి నాకు దేవుడు సాయంగా ఉన్నాడు. చాలామంది ఏజెంట్లు చనిపోతూ వచ్చినారు, డబ్బులు కట్టించినారు, ఇల్లు ఇచ్చిపెట్టి పరారైపోయారు. అన్న ప్రభాకర్ అన్న తెలుసు విషయము, అన్న కూడా అక్షయగూడలో ఉంటా వచ్చాడు, అన్న వదిన. మరి వాళ్ళు కూడా చాలా వేదన పడుతూ వచ్చినారు. అయితే దేవుని కృపను బట్టి దేవుడు మా పక్షాన ఉన్నాడు కాబట్టి ఏం చేయలేదు మమ్మల్ని. చాలామంది భర్తలు భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోతూ వచ్చినారు, ఇనుములు ఇండ్లు స్వాధీనం చేసుకుంటూ వచ్చారు, బంగారు కొలుచుకున్నారు, కొట్టినారు, బండ్లు గుంజుకున్నారు. అయితే దేవుని కృపను బట్టి మమ్మల్ని ఎవరు కూడా ఏం చేసుకోకుండా ఉంటా దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఆ విధంగా ఉంటూ వచ్చినాడు. అయితే మేము చిన్నతనంలో నుంచి మరి రక్షణ కుటుంబంలో జన్మిస్తూ వచ్చినప్పుడు మరి మేము జోషములో మరి పెరుగుతూ వచ్చినాం. మరి మేము ఈ పొద్దు నేను సాక్ష్యంలో చెప్పుకుంటున్నా కానీ ఎవరికైతే తెలియదు. ఏ పొద్దు నేను రోడ్ల మీద తాగి దొల్లాడినాను కాదు, నేను ఎవరికి నోట్లో పాన్ పరాకు ఉన్నట్టు కానీ సిగరెట్ ఉన్నట్టు కానీ దేవునికి నాకే తెలుసు, ఎవరికి తెలియదు. ఆ విధంగా ఉంటా వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా మాకు మందిరంలో ఒక్క పరిచర్య కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మరి కొన్ని దుష్టశక్తుల వల్ల మమ్మల్ని మరి ఎందుకో మరి మా నాన్న వాళ్ళకు చాలా ఎన్నో చేస్తూ వచ్చినప్పటికి మా మీద మరి ఎందుకో ఈర్ష్యతోనో పగతోనో జీవిస్తూ వస్తూ మాకు కనీసం చెప్పులు శాండ పరిచయం కూడా ఇచ్చేవారు కాదు. మరి మేము ఏ పొద్దు కూడా మరి అంతగా తిరిగి వినడం కాదు. మరి నా సాక్ష్యం ఈ పొద్దు నేను మీతో పంచుకుంటున్నా కాబట్టి మీకు తెలుసు, ఇంతవరకు ఎవరికి తెలియదు. మరి రవికుమార్ బాగానే ఉండేవాడు, మంచోడే అని అందరూ కూడా అనుకుంటూ వచ్చినారు. ఆ విధంగా ఉంటా వచ్చినప్పుడు మరి సంఘ పెద్దలు కూడా భయపడుతూ వచ్చినారు. ఆ దుష్టశక్తుల వల్ల భయపడి మరి మాకు వాటర్ డ్యూటీ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, కనీసము చేపలు చుట్టించేవాళ్ళు కూడా కాదు. మరి మేము అక్కడ మమ్మల్ని ముందుకు ఎవరన్నా ప్రోత్సాహం చేస్తే ఎన్నికలు ఆగేవాళ్ళు, వాళ్ళని గద్దించేవాళ్ళు. ఎందుకు మీరు అతనికి పరిచయం ఇస్తున్నారు, ఎందుకు చెప్పులు స్టాండ్ డ్యూటీ వేసినారు, ఎందుకు వాటర్ డ్యూటీ వేసినారు అని చెప్పి మరి గద్దిస్తూ వచ్చినారు. మరి మత్తయ్యన ఉన్నాడు ఫస్ట్ సేవకునిగా. మత్తయ్యన్న మరి అనేక సువార్త మీటింగులు పిలుచుకొని పోయేవాడు. ఇట్లా సువార్త చెప్తురా, ఏం వెనకలు ఉండవే రా అని చెప్పి మరి ఆయన సువార్త చెప్తూ వచ్చి సర్వజనులకు ప్రార్థన మందిరం అది. మరి ఆ విధంగా మమ్మల్ని గాయపెడుతూ వచ్చినారు, లోకంలో పడిపోతూ మానవుని వైపు. మరి నా నాన్న కూడా మరి ఎన్నో పాపాలు చేసినప్పుడు కూడా పశ్చాత్తాపం వచ్చినాడు. కొండ మీదకి పోయి ప్రార్థన చేసుకొని ఆయన చేయని పాపం అంటూ లేదు. ఆ విధంగా ఉండేవాడు కూడా దేవుడు రక్షించినాడు ఆయన్ను. మరి మమ్మల్ని అట్లా చూస్తూ వచ్చినారు. అయితే దేవుని కృపను బట్టి మరి అన్న దేవుడు ఎవరోనన్నా మరి మా కుటుంబ విషయంలో మాకు చాలా తండ్రిగా ఉంటా వచ్చినాడు. మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినాడు, మమ్మల్ని పోషిస్తూ వచ్చినాడు, హక్కును చేర్చుకుంటూ వచ్చినాడు. తండ్రి లేని బిడ్డలమని తండ్రిగా నిలబడుతూ వచ్చినాడు. మరి ఎన్నో విధాలుగా మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినాడు. మరి అన్నను బట్టి కూడా ఎంతో వందనములు. 5 మంది సేవకులు వస్తే 5 మంది సేవకులు గాయపెట్టినవారు. మరి మేము ఏ పొద్దు కూడా బాధ పెట్టించిన వాళ్ళం కాదు.
మరి అన్నను బట్టి అక్కను బట్టి ఎంతో వందనాలు. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ వచ్చినారు. మరి ఈ పొద్దుడు కూడా రవి నీకేమి ఆ దేవుడు ఉన్నాడు, సాయం చేస్తాడు, ఏమి ఇబ్బంది లేదు, భయపడగాకు, ధైర్యంగా ఉండు. మరి అన్నకు కానీ, నాకు కానీ, వదినకు కానీ, పిల్లలకు కానీ, అమ్మకు కానీ, తమ్మునికి కానీ ప్రతి ఒక్కరికి ధైర్యపరుస్తూ ఉండేవాడు అహరోనన్న. మరి దేవుని కృపను బట్టి యెరూషలేము ప్రార్థన మందిరము నా కొరకే ఈ ఆర్కే నగర్లో మందిరము సిద్ధపరుస్తూ వచ్చాను. నాకెంతో సంతోషం ఇది. మరి నేను యెరూషలేము ప్రార్థన మందిరానికి వస్తుంటే మరి ఎంతోమంది ఏలన చేస్తున్నారు, ఏం అక్కడ పోతున్నావు, ఇక్కడ పోతున్నావు, నాకు నచ్చింది నేను పోతున్నా, నువ్వెవరయ్యా నన్ను విమర్శించడానికి, నువ్వెవరు కడతావు, ఎవరో నన్ను వెళ్ళిపోతాడు ఇంకోసాటికి, అక్కడికి పోతావా, ఆయన ఇంకొక బెంగళూరు పోతాడు, పోతావు మరి అంటా వచ్చినారు. మరి దుష్ట శక్తులకు భయపడుతూ మీరు విశ్వాసులకు పరిచర్యకుంటూ వచ్చినారు. మరి దేవుడు మీకు ఏ శిక్ష వేయాలనో మీరే నిర్ణయించుకోండి. మరి దేవుని కృపను బట్టి నా సాక్ష్యం దేవుడు దీవించును గాక. అన్నకు మరి అక్కకు పిల్లలకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ నా వందనములు చెల్లించుకున్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.